గురువుగారు, ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది? అసలు జపం అనేది ఏ విధంగా చేయాలి? జపము. జపం అంటే ఒకే విషయాన్ని పలుసార్లు హ్మ్. తదేకంగా ఎక్కువ సార్లు హ్మ్. మననం చేయడమే జపం. అవును. అంటే మాటే మంత్రము, మాటే మంత్రము అనేది ఒకటుంది. హ్మ్. ఈ మాటే అంటే పదాల శక్తి. వర్డ్స్ పవర్ అంటారు. వీటిలో కొన్ని బీజాక్షరాలను కూర్చి అందులో దేవతా శక్తి ఉంటుంది. హ్మ్. ప్రత్యేకమైనటువంటి బీజాక్షరాలు అంటారు వాటిని. ఆ శక్తిని కూర్చి ఉచ్చరించడం ద్వారా శబ్దశక్తి ద్వారానే సృష్టి మొత్తం వచ్చింది. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం శబ్దశక్తి. ఇది వినడం ద్వారానే ఏంటి విషయం అర్థం అనేది చూసే అవును. వాళ్ళకి అర్థమవుతుంది. అవును. అలాగే ఈ మంత్రాలు, ఈ మాటలు, అక్షరాల్లో హ్మ్. విశేషమైనటువంటి దైవశక్తి దాగుంటుంది. మరి జపము అంటే మనకు అవసరమైనటువంటి విషయాన్ని, మనకు అవసరం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించడం కూడా జపం అవుతుంది. కొంతమంది గుడికి వెళ్ళరు, వాళ్ళు సైంటిస్ట్ అంటారు. హ్మ్. పూజ చేయరు, సైంటిస్ట్ అంటారు, గొప్ప గొప్ప వాళ్ళు అంటారు. హ్మ్. వాళ్ళు కావాలనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉంటుందో దాన్నే జపం చేస్తుంటారు. జపానికి మంత్రాలే చేయాలని రూల్ ఏం లేదు. హ్మ్. ఒక కవి చెప్పాడు, మాటే మంత్రము అనే పాట కూడా పాడాడు. అవును. మనం ఒక మంచి మాట అది మంత్రంతో సమానమే. కాబట్టి ఈ జపాన్ని ఏకాగ్రతతో ఒకే ప్రదేశంలో ఒకే సమయానికి ఒకే మంత్రాన్ని ఎక్కువ సార్లు ఎక్కువ సమయము అంటే ఎన్నో నెలలు సంవత్సరాల తరబడి చేయడం వల్ల హ్మ్. అది మెటీరియల్ అయిపోతుంది. హ్మ్. ఉదాహరణకు తీవ్రవాదులు ఉంటారు. వాళ్ళు అడవుల్లో, పర్వతాల్లో, గుహల్లో ఉంటారు. వాళ్ళు అక్కడున్నా కానీ వాళ్ళు ఏం జపించారు, వాళ్ళకి తెలియదు మనం చేసిన జపం తెలియదు. ఏదో బాంబ్ బ్లాస్టింగ్ చేయాలి, బాంబ్ బ్లాస్టింగ్ చేయాలి, లేదా అదే ఒకటే బాంబ్ బ్లాస్టింగ్ ఇదే రిలీజ్ చేస్తారు, అదే జపం చేస్తారు వాళ్ళు. అదే అది అనుకుంటూ మెటీరియల్ ఉంటారు. అవుతుంది. హ్మ్. వస్తారు, బ్లాస్టింగ్ ఏదో ఒకటి చేసేస్తారు, వెళ్ళిపోతారు. అదే మనం పదే పదే ఏమనుకుంటే అదే బయట జరుగుతది. నెగటివ్గా అయితే నెగటివ్ జపం, ఆ! పాజిటివ్ అయితే పాజిటివ్ పాజిటివ్ జపం. పాజిటివ్ అవుతది. ఇప్పుడు తర్వాత వాళ్ళు దొరుకుతారు, హ్మ్. పోలీసులు దొరికిపోతారు. దొరికిపోవడానికి కూడా కారణం వాళ్ళే. హ్మ్. తర్వాత వాళ్ళు ఏం జపం చేస్తారు, మనం పోలీసులు దొరకకూడదు, పోలీసులు దొరకకూడదు, పోలీసుని ఎక్కువ జపం చేస్తారు. హ్మ్. అదేమవుతుంది, మెటీరియల్ అవుతుంది, పోలీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే మనసులో ఏంటంటే దొరికిపోతామేమో అన్న భయం ఉంటది. అంతే, అందువలన పోలీసులు దొరకకూడదా అని వీళ్ళు వీళ్ళు అనుకుంటూ దాన్నే జపం ఉంటారు. చేస్తారు. అదే మెటీరియల్ వాళ్ళే చేస్తారు, తర్వాత కూడా హ్మ్. దొరికిపోవడం వాళ్ళే మెటీరియల్ చేస్తారు. హ్మ్. పోలీసులేమి వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, అంతే. ఇదే జపం జరుగుతుంది. అవును. ఇది సహజంగా జరుగుతుంది. హ్మ్. ఇక్కడ మంత్రాలేం లేవు. టార్గెట్ హ్మ్. దీనికి నాసా ఉంది కదా హ్మ్. అమెరికాలో. నాసా వాళ్ళు అపోలో లాంచ్ వెహికల్ని ఒకటి చంద్రుడిపైకి వదిలారు. అవును. ఆ వెహికల్ వదలడానికి 200 మంది సైంటిస్టులను అప్పట్లో వాళ్ళు సెలెక్ట్ చేసినట్టుగా చెప్తారు. ఈ 200 మంది సైంటిస్టులకి ఒక చాంటింగ్ ఇచ్చారు ప్రతిరోజు. హ్మ్. వాళ్ళు ఆ ల్యాబొరేటరీకి వెళ్ళేటప్పుడు 200 మంది ప్రతిరోజు మేము అపోలో లాంచ్ వెహికల్ని చంద్రుడి పైన దించేశాము హ్మ్. అని 100 టైమ్స్ చెప్పేసి మళ్ళీ డ్యూటీలో దిగాలి, అందరూ కూర్చోవాలి. హ్మ్. ప్రతిరోజు 200 మంది వస్తారు, మేము అపోలో లాంచ్ వెహికల్ని తయారు చేస్తున్నాము అని కాదు వాళ్ళు చెప్తున్నది, హ్మ్. మేము దించేసాం, దించేసాం. ఓకే. కంప్లీట్ చేసేసాం, అది వాళ్ళు చెప్తున్నది. హ్మ్. అలా 100 టైమ్స్ చెప్పేసి తర్వాత కూర్చుంటారు. ఇది హ్మ్. వాళ్ళు చేస్తున్నటువంటి జపం. వాళ్ళు ఏం చేశారు, ఫైనల్గా అదేమైంది, మెటీరియల్ అయిపోయింది. హ్మ్. వాళ్ళు చెప్పినటువంటికి చేసిన సాధనకు అది దిగేసింది. అవును. వాళ్ళందరికీ కూడా కావాలని డబ్బులు ప్రభుత్వం ఇచ్చేసింది. హ్మ్. ఇచ్చేసి అమెరికా కీర్తి ప్రతిష్టలను మీరు పెంపొందించారనేసి. అవును. కొద్ది సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరి వంటికి వాళ్ళకి వెళ్ళిపోయారు. ఈ మీడియా వాళ్ళు వీళ్ళందరినీ కలుసుకొని ఎలా ఉన్నారో యోగక్షేమాలు తెలుసుకుందని వెళితే వాళ్ళందరూ చాలామంది చనిపోయి ఉన్నారు, చాలామంది అనారోగ్యంతో ఉన్నారు, హ్మ్. చాలామంది నిస్సంతోషంగా ఉన్నారు, సంతోషం లేకుండా ఉన్నారు. ఎందుకు ఇలా అయిపోయారు ఇంత గొప్ప వాళ్ళు, వీళ్ళని ప్రపంచం కూడా గుర్తించడం లేదు, హ్మ్. వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా పట్టించుకోలేదు. తర్వాత అవును. అది రీసెర్చ్ చేస్తే వీళ్ళు ఏదైతే చాంటింగ్ చేశారో ఆ తర్వాత ఏం చేయాలో చెప్పలేదు వీళ్ళు. హ్మ్. మేము దించేసాము. దించేసిన తర్వాత ఏం చేయాలో, వీళ్ళు ఎలా బతకాలో కూడా చెప్పలేదు ఈ ప్రకృతికి. అయ్యో! అక్కడ వరకు ప్రకృతి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత అంతా కూడా చిన్న భిన్నమైపోయారు. అంటే అలా ప్రకృతిని కోరలేదు వీళ్ళు, మేము బాగా బతకాలి, జీవితాంతము సంతోషంగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి అని వీళ్ళు కోరలేదు. వీళ్ళు హుహు. ఏదో కోరిన వరకే ఇచ్చింది, కోరనిది ఇవ్వలేదు. అప్పుడు ఏమైంది, వాళ్ళు సాధించిన గొప్పవాళ్ళు హ్మ్. కొంతమంది మిగిలిన్నారు, వయసు అయిపోయి ముసలి వాళ్ళు అయిపోయారు. హ్మ్. వీళ్ళు ఏదో ఉన్న పరిస్థితులకు సర్దుకొని బతుకుతున్నారు. హ్మ్. అంటే మనస్సంకల్ప శక్తి అనేది ప్రకృతికి మనం ఖచ్చితంగా అందించాలి, హ్మ్. మనకు కావాల్సిన దాన్ని. అది ఎలా ఖచ్చితంగా ఇచ్చేదే జపం. హ్మ్. ఇక్కడ మన హైందవ ధర్మంలో బీజాక్షరాలతో కూడుకున్నటువంటి దేవతా మంత్రాలు మనకిచ్చారు. కాబట్టి తద్దేవత మంత్రాన్ని పదే పదే, ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్న పనే మన హైందవ ధర్మంలో, మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి మంత్రాలు చెప్పడం వల్ల ఆ దేవతే వస్తుంది. హ్మ్. అవునవును. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఎందుకు, మంత్రాలు అనేవి పనిచేస్తాయా చేయవా,
జపము అనేది పని చేస్తుందో చేయదా. ఈ మంత్రాన్ని ఉచ్చరించడమే తపస్సు లేదంటే జపము అంటారు. తపస్సు ద్వారానే మహాశక్తి వస్తుంది, ఇంక దేని ద్వారా రాదు. అవునవును. చదువుకునే వ్యక్తి దేవుని పూజించకపోయినా తను ఏం కావాలో దానికోసం తపస్సు చేస్తుంటాడు. నేను అది అవుతాను అనేసి. విజువలైజేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అన్నారు. అవును. దానికి మించిన సాధన ఇంకొకటి లేదు. కాబట్టి ఆ విజువలైజేషన్ చేయడంలో, ఊహించుకోవడంలో నేను ఇలా ఉంటాను, ఈ స్థాయికి వెళతానని ప్రిపరేషన్ కాకపోతే జీవితం మెటీరియల్ కాదు. కాబట్టి శక్తివంతమైనటువంటి జపము, తపము, విజువలైజేషన్. అవును. నువ్వేం కావాలనుకున్నావు దాని గురించి సాధన చెయ్యి అంటారు. అక్కడ మంత్రం కాదు, తర్వాత విషయం, టార్గెట్, గోల్. కాబట్టి దేవతలను ప్రసన్నం చేసుకున్నటువంటి మంత్రాలు మన హైందవ ధర్మం అందించింది. చాలా ఉన్నాయి. అందులో మనకు అనుమతి ఉండే దేవతలు ఎవరు కనుక్కొని వాళ్ళ యొక్క సాధన చేస్తే అనుగ్రహం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా. ఎవరైనా పఠించగలిగే మంత్రం ఏంటది? ఎవరైనా పఠించగలిగే మంత్రాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. రామనామం జపించవచ్చు, ఓంకారం చెప్పచ్చు. ఓంకారము స్త్రీలు చెప్పకూడదని కొన్ని చోట్ల నేను విన్నాను. ఎందుకని? అది దాని వెనుక ఏదో అంతరార్థం ఉంది. ఓంకారము స్త్రీల కన్నా పురుషులే ఎక్కువ చెప్పాలి. ఊర్ధ్వముఖంగా పురుషులకు శక్తి ప్రవహిస్తుందని, అధోముఖంగా స్త్రీలకు శక్తి కిందికి వస్తుందని, ఓంకారం చెప్పడం వల్ల ఊర్ధ్వముఖంగా శక్తి ప్రవహించే పురుషులు చెప్పాలనేసి ఒక వివరణ ఉంది. అందువల్ల శ్రీరామ జపము ఇలాంటివి చాలామంది ఎవరైనా చేసుకోవచ్చు. మరి ఎవరైనా చెప్పగలిగే వాటిలో శ్రీం లక్ష్మీ బీజము, అమ్మవారి బీజము, ఓం శ్రీం శ్రీయాయ నమః ఇటువంటి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఓంకారం సర్వబీజం అంటారు. అవును. ఒక విధంగా చెప్పాలంటే నీ ఆకారం ఓంకారం అని ఎవరైనా అనొచ్చు. మన ఆకారమే ఓంకారం. ఓంకారాన్ని చక్కగా డిజైన్ చేస్తే విఘ్నేశ్వరుడు స్వరూపమే అది. ఇలా ఉండడము, తొండము అన్ని కూడా విఘ్నేశ్వర స్వరూపమే. అందుకే ఆయన మొట్టమొదటి దేవుడు అయ్యాడు. కాబట్టి ఓంకారం సర్వబీజం, ఓంకారం పఠించవచ్చు, శ్రీం బీజాన్ని పఠించవచ్చు. కానీ నా వరకు తీసుకుంటే నేను ఎవరికి మంత్రాలు సజెస్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఏ మంత్రం ఇచ్చినా అక్షర లక్షలు జపిస్తేనే ఫలిస్తుంది. అక్షర లక్షలు అంటే నమశివాయ పంచాక్షరి మంత్రం 5 లక్షల సార్లు చెప్తే అప్పుడు మంత్రం పనిచేస్తుంది. ఊరికి 11 సార్లు చెప్పాను, 108 సార్లు చెప్పాను అంటే మంత్రం పనిచేయదు. అక్షర లక్షలు ఏదైనా సరే, ఒక 20 లక్షలను ఒక మంత్రము 20 లక్షల సార్లు చెప్తే ఆ మంత్రం అప్పటి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవత కూడా ప్రత్యక్షం కాదు, అప్పుడు మంత్రం మాత్రం పనిచేస్తుంది. ఆ మంత్రం చేసినటువంటి ప్రయత్నం చెప్పని అవుతుంది, దేవత ప్రత్యక్షం కాదు. మరి దానికి మరిన్ని రెట్లు ఎక్కువ చేస్తే దేవత అప్పుడు కూడా ప్రత్యక్షం కాదు. దేవత ఉపదేవతను పంపిస్తుంది, పరివార దేవతను పంపిస్తుంది. అతను ఏదో సాధన ఏదో కొంత చేశాడు వెళ్ళనేసి. ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి గురించి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ నాన్న నువ్వు ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు అంటే ఆయన సంతోషపడిపోయాడు. బ్రహ్మనే నేను ప్రత్యక్షం చేసుకున్నాను అనేటువంటి కొంచెం అహం వచ్చింది. బ్రహ్మదేవుడు గమనించి, సరే నువ్వు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన దానికి నిదర్శనం నేను చూడాలి అంటే, నన్ను పరీక్షించండి స్వామి, నేను చేశానంటే ఒక చెట్టు చూపించి దాన్ని కాల్చు, నీ తపశక్తి ఉంటే అన్నాడు. ఈయన చూసి దాన్ని కాల్చాడు. సరే కాల్చిన చెట్టు మళ్ళీ పుట్టించు అన్నాడు. ఈయన పుట్టించాడు. నువ్వు ఆ చెట్టును కాల్చినందుకు 500 సంవత్సరాల శక్తి కోల్పోయావు, మళ్ళీ పుట్టించిన దానికి ఇంకొక 500 సంవత్సరాల శక్తి కోల్పోయావు, ఇంకొక 1000 సంవత్సరాలు చెయ్యి, మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నా అని వెళ్ళిపోయాడు. అహంకారం లోనైతే ఎంతటి శక్తి అయినా క్షణంలో పోతుంది. కాబట్టి శక్తి వచ్చే కొద్దికి, అది ఎదిగే కొద్దికి ఒదిగి ఉండమని చెప్తారు. మనము మరింత ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా సాధన చేయాలి. కాబట్టి ఈ మంత్రాలు అక్షరాక్షరాలు చెప్తే గానీ సిద్ధించవు. అందువల్ల నేను మంత్ర జపాన్ని, మంత్ర ఉపదేశాన్ని నేను ఇవ్వడం లేదు. వ్యక్తిగత నాకున్న సాధన నేను చేసుకుంటాను అంతే. కాబట్టి వీడియోల్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ పెడితే అక్కడ సామూహికంగా మంత్రాలు ఉపదేశం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల తీసుకున్న వాళ్ళు ఎంతవరకు సాధన చేస్తారు? చెయ్యరు. ఒక అతిథి మన ఇంటికి వస్తే ఆ అతిథిని మనము అవమానించామనుకోండి, వెళ్ళిపోతాడు కోపగించుకొని. సేమ్ మంత్రాన్ని తీసుకుంటే ఆ మంత్రానికి ఒక దేవత ఉంటుంది. ఆ మంత్రాన్ని కొద్ది రోజులు చెప్పి తర్వాత వదిలేస్తే దేవతకు అవమానించినట్టే కదా. అంటే అప్పటి నుంచి వ్యతిరేకతలు ప్రారంభమవుతాయి మంత్రాన్ని మధ్యలో వదిలేయడం వల్ల. అంటే మొదలు పెట్టకపోవడం మంచిది దీన్ని బట్టి చూస్తే. ఇప్పుడు ఇచ్చింది ఎవరు మంత్రము? ఆడికి పడుతుంది ఫస్ట్ పెట్టు. అవునవును. ఇది పప్పుల బెల్లలాగా పంచుతున్నాడు, ఈ మంత్రం చెప్పండి, ఆ మంత్రం చెప్పండి. కాబట్టి ఇట్లా తీసుకుంటే దాన్ని అక్షరాక్షరాలు చేసి జీవితాంతం ఉపయోగించుకోవాలి. ఆ ఒక్క మంత్రమే చాలు, జీవితాన్ని కరతలా మలకం చేస్తుంది, ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది ఒక వ్యక్తికి. కానిదంటూ లేదు. మంత్రాలు చాలా శక్తివంతమైనవి, అవును. కానీ వాటిని
పట్టించుకోకపోవడం వల్ల స్వీకరించి సక్రమంగా సాధన చేయకపోతే మాత్రము ఇంకా ఏ శాస్త్రజ్ఞుడు జ్యోతిష్యుడు కాపాడలేరు. అవును. కాబట్టి మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? మరి నేను చెప్తున్నాను, చెప్పను కాలేదు, కొద్ది రోజులు చెప్తున్నాను, కొద్ది రోజులు నేను చెప్పలేదు ఉమ్, అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ మంత్రాన్ని ఒక దేశవాళీ ఆవు గోవు చెవులో చెప్పేసి విసర్జించవచ్చు. ఉమ్, ఒక పత్రం పైన తమలపాకు కానీ, మర్రి ఆకు కానీ, మరి తామరాకు కానీ, లేదంటే ఇంకేదైనా రావి ఆకు కానీ రాసి పారే నీటిలో వదిలేయచ్చు. ఉమ్, గంగాదేవి అంటే ఒక దేవతే కదా, అవును. గోమాత ఒక దేవతే కదా. కాబట్టి ఈ మంత్రాన్ని దేవతా మంత్రం ఒక దేవత దగ్గర విసర్జించవచ్చు. ఉమ్, అప్పటి నుంచి ఆ మంత్రం యొక్క వ్యతిరేకతను మనం తగ్గించవచ్చు. తగ్గించవచ్చు. ఓకే. ఇట్లా నేను ఒక 12 మంత్రాలు తీసుకుంటా, దశ మహావిద్యలు సాధన చేస్తా అంటే అది అమాయకత్వం అవుతుంది. ఉమ్, చాలా జాగ్రత్తగా ఉండాలి మంత్రాల దగ్గర. అవును. గురుగారు, ఏ ఏ సమయాల్లో ఏ ఏ దేవుళ్ళని పూజించాలి మనం సర్వసాధారణంగా? ఏ ఏ సమయాల్లో ఏ దేవుని అంటున్నారు కదా. ఉమ్, అసలు మొట్టమొదటి దేవుడు ఎవరు అనుకుంటున్నారు విఘ్నేశ్వరుడు. కదా. ఉమ్, ఆ విఘ్నేశ్వరుడే మొట్టమొదటి దేవుడిని మనకు ఎలా తెలిసింది? ఏమో పురాణాల్లో అలా అంటుంటారు కదా, అలా. సరే, పురాణాలు ఉన్నాయి, ఓకే. ఉమ్, పురాణాలు కూడా మనకు ఎలా తెలుస్తున్నాయి అంటే ఒకదానికి కూడా మదర్ డాక్యుమెంట్ ఉండాలి కదా. ఉమ్. ఆ పురాణాలు అనేవి డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ మనకు ఎలా తెలిసాయి? ఎలా అంటే ఏమో నాకంత తెలీదు. నేను ఇప్పుడు మన ఛానల్కి వస్తున్నాను, ఉమ్, ఏదైనా నేను వీడియోని ప్రారంభించేటప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ అంటున్నాను. ఉమ్, మరి తల్లిదండ్రులే మొదటి దేవతలు. ఉమ్, వాళ్ళను పక్కన పెట్టి ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా, అష్టాదశ శక్తి పీఠాలు తిరిగినా అనుగ్రహం రాదు. ఉమ్, వాళ్ళు ఈ శరీరాన్ని ఇవ్వకపోతే పురాణాలు ఉన్నాయని మనకెట్ట తెలుస్తుంది, విఘ్నేశ్వరుడు ఉన్నాయని మనకెట్ట తెలుస్తుంది? మిగిలిన జీవితం అనుభవిస్తున్నటువంటి కష్టమైన ఒక అదృష్టమే. ఉమ్. కష్టాలు నిజమైన అదృష్టాలు. అవునా? అవి బాధ పెట్టి జీవితాన్ని నేర్పిస్తాయి. ఉమ్, అవి రాకపోతే మనము రాటు తెలము. ఉమ్, మనం కష్టాలు రాకూడదని కోరుకుంటాం. అవి ఎంత ఎక్కువ వస్తే అంత గొప్ప వాళ్ళు అవుతారు. అవును. నెల్సన్ మండేలని 18 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఒక చీకటి గదిలో పెట్టేశారు. ఉమ్, పూర్తిగా చీకటి, ఒక్క హోల్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మాత్రం ఆయన కొద్ది ఫుడ్ ఆ హోల్లో ఇస్తారు అంతే. ఆయన 20 సంవత్సరాల తర్వాత బయట వచ్చి దక్షిణాఫ్రికాకు స్వాతంత్రం తెచ్చాడు. ఉమ్, అందుకే ఆయన చీకటి సూర్యుడు అని పేరు ఆయనకి. అవునవును. మరి అంత కష్టం ఎవరికి వచ్చింది? ఆయన దాన్ని ఇష్టంగా స్వీకరించాడు, దేశాన్ని సృష్టించాడు. ఉమ్, కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులే మొదటి దేవతలు. ఉమ్, వాళ్ళని విస్మరించి మనం ఏ దేవతలను ఆరాధించినా ఫలితం రాదు. ఉమ్. వాళ్ళని పూజించి ఏ దేవతను పూజించకపోయినా నష్టమేమి రాదు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులను పూజించాలంటే ఏం చేయాలి మరి? విఘ్నేశ్వరుడే కదా మీరు మొదటి దేవుడు అన్నారు. అవును. ఆయన మరి తల్లిదండ్రులను ప్రదక్షిణ చేసేసి సమస్త విశ్వాన్ని సృష్టిన ఫలితాన్ని పొంది అక్కడ వచ్చిన జ్ఞానఫలాన్ని తిన్నాడు. ఉమ్, అది కూడా అంగీకరించారు. శివపార్వతులు ఆయన ప్రదర్శన చేశాడు, ఉమ్, 3 ప్రదర్శనలు చేసి ఒక జ్ఞానఫలం తీసుకున్నాడు. ఉమ్, మరి ఆయన మొదటి దేవుడే సూచించింది అదే కదా. మరి అదే మరి మనం చేయాలి కదా. మరి మనం దీన్ని చేసిన తర్వాత ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మనకు అనుగ్రహం వస్తుంది. ముందు చేయాల్సినటువంటి నెంబర్ 1 అంటే కారు మనం ఎక్కితే 4వ గేర్ వేస్తామా, మొదటి గేర్ వేస్తామా? ఏమో నాకు తెలీదు. మొదటి గేరే వేస్తాము. ఓకే. మొదటి గేర్ వేస్తేనే తర్వాత కారు నడపనవుతుంది. ఉమ్, కాబట్టి మొదటి గేర్ ఎవరు? మనకు తల్లిదండ్రులు. ఉమ్, వీళ్ళ ఆశీర్వాదం ఉన్న తర్వాతనే ఏ దేవుడిని అనుగ్రహిస్తాడు. తల్లి తండ్రిని కూడా చూడని వ్యక్తి మన దగ్గరకు వచ్చి 100 కొబ్బరికాయలు కొడుతున్నాడు, మనం ఎక్కడి నుంచి ఇచ్చేది? కనీస ధర్మాలు పాటించడం లేదు అని వాళ్ళు కూడా ఏమి ఇవ్వరు. అందుకే ఆలయాలకు వెళ్తున్నాము, మాకు ఫలితం రావట్లేదు రావడం అంటే ఎందుకు వస్తాయి? ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఏమొస్తే? ఏమి రావు. ఉమ్, కాబట్టి ఏ దేవతను ఎప్పుడు పూజించాలంటే తల్లిదండ్రులను పట్టించుకున్న తర్వాత మనము ఇంకా అందరూ దేవతలు మనకు రెడ్ కార్పెట్ వేస్తారు, బాబు నీకు ఇస్తా తీసుకో హ్యాపీగా. ఉమ్, కాబట్టి వాళ్ళకి మించిన దైవాలు లేరు. ఉమ్, రాత్రి పగలు ఏర్పడుతుందంటే సత్యం అనేటువంటి ఇది ఉంది. కాబట్టి సత్యం అనేది ఆధారంగా రాత్రి పవన్లు ఏర్పడుతున్నాయి. ఉమ్, సముద్రం కన్నా లోతైనది తల్లి గర్భము, అవును. ఆకాశం కన్నా విశాలమైనది తండ్రి హృదయము. మరి వాళ్ళకి మించిన దేవతలు ఎవరున్నారు? ఈ ధర్మాలు తెలుసుకొని ఆచరించడం ద్వారా తర్వాత మన ఇష్టదైవము, కులదైవము, పితృదేవతలు వీళ్ళంతా వస్తారు. కులదైవము అంటే మన ఇంటికి మాత్రమే దేవుడు, మన సర్నేమికి మాత్రమే దేవుడు. ఉమ్, పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, ఉమ్, వాళ్ళకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, అవును. వీళ్ళంతా మొదటి వరుసలోకి వస్తారు. కులదైవం అంటే మన కులానికంటే ఇప్పుడు ఒక వంశం ఉంటుంది, ఆ ఇంటికి ఒక పేరు ఉంటుంది, ఫలానా వాళ్ళని, వాళ్ళ ఆ వంశం వృక్షానికి మాత్రమే దేవత ఉంటుంది ఒక ఆమె. ఉమ్, ఆమెను ఒక చెట్టు కింద పూజిస్తారు. ఉమ్, వేప చెట్టు, మామిడి చెట్టు, రావి చెట్టు, అవును. ఇలా ఆ చెట్టు కింద పెట్టి పూజించే వాళ్ళంతా కులదేవతలు. ఉమ్, కులదేవతను ఎవరు విస్మరిస్తారో వాళ్ళకి కాశీకి పోయినా కానీ మోక్షం దొరకదు. ఉమ్, ఫస్ట్ సిగ్నేచర్ ఇక్కడ పడలేదు, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంటి దేవుడిని వాడు వదిలేచ్చేసాడు, కాశీ వరకు వచ్చేసారు అంటుంటారు, ఉమ్. అయినా వెనక్కి పంపించండి అంటారు. ఇప్పుడు మరి కొందరికి కులదేవుడు ఎవరో తెలియదు, మరి అలాంటి వాళ్ళ అది. పరిస్థితి ఏంటి? కులదేవత ఎవరో తెలియదు అనే పరిస్థితికి వచ్చారంటే ఉమ్, అంటే ఆ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఖచ్చితంగా కులదేవ ఉంటారా? కులదేవత ఉంటుంది. ఓకే. ఇది నాకు జాతకాలు చూసుకుని చాలా మంది
మేము వెంకటేశ్వర స్వామి మా కులదైవం అంటారు. ఉమ్, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఉమ్, ఆయన కులదైవం కాదు. ఆయన చెట్టు కింద పెట్టి పూజించరు. ఆయన కూడా అద్భుతమైనటువంటి క్షేత్రం ఉంది. ఉమ్, శేషాచల పర్వతంలో ఉన్నాడు ఆయన. ఉమ్, ఆదివరాహ స్వామి ఆయనకి షెల్టర్ ఇచ్చాడు. ఉమ్, కాబట్టి కులదైవం అంటే నేను చెప్పినట్టు చెట్ల కింద పెడతారు. పెద్దవాళ్ళు ఆ ఆస్తిని, ఆ వారసత్వాన్ని తరువాత తరాలకు అన్ని ఇవ్వడం ఆపేశారు. ఉమ్, ఎప్పుడు కులదేవతను విస్మరిస్తూ వచ్చారో కుటుంబాలు చిన్నవైపునాయి, జీవితాలు చిన్నవైపునాయి, ఐకమత్యాలు చిన్నవైపునాయి, జీవితం మొత్తం సంతోషాలు చిన్న భిన్నమైపోయినాయి. ఉమ్. కులదేవత మరి ఎవరో తెలియదు, మరి ఎలా మరి ఎలా ఆరాధించుకోవాలి? తెలుసుకోవాలి మరి కులదేవత? నన్ను కూడా చాలా మంది అడుగుతారు, మా కులదేవత పేరు చెప్పండి గురువుగారిని. ఉమ్, వాళ్ళ కులదేవత నేను ఎలా చెప్పగలను? కులదైవానుగ్రహం లేదని చెప్పగలను, కానీ ఉమ్, ఫలానా కులదేవతని చెప్పలేను. దాందుకు నేను ఇస్తున్న పరిష్కారం ఏంటంటే, కరుంగాలి అనేటువంటి ఒక వుడ్ ఉంది. ఉమ్, ఇలా ఉంటుంది అది. ఇది ఇది సెంగాలి మాల. ఉమ్, కరుంగాలి అనేది ఇంకా నల్లగా ఉంటుంది. కరుంగాలి అంటే కరుపు అంటే నలుపు తమిళ్లో, ఉమ్, కాళి అంటే కాళికాదేవి. నల్లగా ఉండే కాళికాదేవిని, కాళికాదేవి నల్లగానే ఉంటుంది. అవును. కాళీ శక్తి ఆ యొక్క చెట్లో ఉంటుంది. ఉమ్, ఆ చెక్కతో చేసినటువంటి విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంది మా దగ్గర. ఉమ్, ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం. దుర్గా గణపతి మంత్రాన్ని 1,20,000 సార్లు చెప్పి ఆ మంత్రశక్తిని ఈ విగ్రహాన్ని రిజిస్టర్ చేసి తర్వాత ఇస్తున్నాం. ఉమ్, ఇప్పుడు తల్లి కొడుకుల శక్తి ఉంది కదా, విఘ్నేశ్వరుడు, కాళికాదేవి అవును. ఆ విగ్రహంలో ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ కరుంగాలి అనేటువంటి వుడ్డుకి కులదైవ శక్తిని ఆకర్షించేటువంటి ప్రత్యేకత ఉంది. ఉమ్, కరుంగాలి అనేటువంటి చెక్కను కానీ, అందులో చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవతా మూర్తిని కానీ పెట్టి పూజించి సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కులదైవ శక్తి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. వాళ్ళ కులదైవ తెలియని వాళ్ళంతా కూడా చక్కగా ఈ దుర్గా గణపతి మంత్రంతో నిక్షిప్తం చేయబడినటువంటి ఈ కరుంగాలి విఘ్నేశ్వరుని పెట్టుకోవచ్చు. ఉమ్, నేను చక్కగా ఈ రూపంలో కులదేవత శక్తిని ఉమ్, అందిస్తున్నాను నన్ను ఆశ్రయించిన వాళ్ళకు. ఓకే. కాబట్టి విఘ్నేశ్వరుడు మొదటి దేవత. అవును. దశమహావిద్యల్లో కూడా కాళికాదేవి మొదటి దేవత. ఉమ్, మరి కులదేవత కావాలి కదా, మరి కాళీమాతను కులదేవతగా తీసుకోవచ్చు, విఘ్నేశ్వరుడితో ఆ విఘ్నం తొలగించుకోవచ్చు. ఉమ్, ఇది ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం, అది నా ద్వారా. ఓకే. చాలా మంచి పరిష్కారం చెప్పారు. ఎందుకంటే చాలా మందికి కులదేవత ఎవరో తెలీదు, ఏం కులదేవత చెయ్యాలో కూడా అనుగ్రహం తెలీదు. కులదేవత అనుగ్రహం లేకపోతే ఉమ్, చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు, ఇది మంచి అనాలా చెడు అనాలా నాకు అర్థం కలదు. అబ్బాయి పుడితేనే మాకు సంతోషము, అమ్మాయి పుడితే సంతోషం కదా అంటున్నారు. ఎవరు పుట్టాలనేది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అంతే కదా. ఎవరు రుణం ఉంటుంది, ఎవరు వచ్చి మీతో కలిసి భోంచేయాలా, ఎవరు కూర్చొని మీతో గొడవపడాలా, ఎవరు మీతో అలాగా అలిగిపోవాలా, ఎవరు మీతో గొడవపడాలి, ఇవన్నీ ఉంటాయి అనుబంధాలు. ఉమ్, ఇవన్నీ అదృష్టాలు, సంతోషాలు. వాళ్ళే పుడతారు. మరి అమ్మాయి వద్దు అబ్బాయే కావాలా, కొడుకు వంశాన్ని నిలబెడతారు, ఇలాంటివన్నీ ఉంటాయి. అవును. ఇది కరెక్ట్ కాదు. కానీ కొడుకు పుట్టాలా, కూతురు పుట్టాలా. వీళ్ళు లేకపోతే వాళ్ళు మగవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు లేరు. ఉమ్, కానీ ఇక్కడ మనం ఎన్ని చెప్పినా కానీ కొడుకు కావాలనుకుంటూ ఉంటారు. అవును. చాలా మరి మంది. కులదేవత అనుగ్రహం లేకపోతే వంశం నిలబడదు. ఉమ్, ఆమె కులదేవత, ఆ అవును. కులానికి వంశక్షయం అయిపోతుంది. క్షయం అంటే పూర్తి అయిపోతుంది, అంతా అమ్మాయిలే పుడతారు. అంతే. కాబట్టి ఈ వంశం వృద్ధి చెందాలన్నా కూడా ఈ కరంగల్ అనేటువంటి విగ్రహాన్ని మీరు ఆరాధించుకోవడంతో పాటు ఇప్పటి నుంచైనా అనుకూల పవనాలు వేస్తాయి ఆ వంశంలో. ఉమ్, అంటే ఇక్కడ ఇంకొక విధంగా కూడా తీసుకోకూడదు. ఈయన ఈ విగ్రహాన్ని ఏదో సేల్ చేసుకోవాలనే లెక్కలో చెప్తున్నాడు కూడా ఆలోచించకూడదు. మీరు ఆరాధించుకోగలిగితేనే తీసుకోవచ్చు. ఉమ్, ఇక్కడ ఇంకోటి వ్యాపార దృక్పథంతో ఆలోచించేస్తారు. అవునా కదా నేను చెప్పేది? అవునవును. కాబట్టి కులదేవతా శక్తి కరుంగలికి ఆకరించే శక్తి ఉంది. ఉమ్, ఆ శక్తి, ఆ మూర్తిని మేము ఇక్కడ తయారు చేసి ఇస్తున్నాం. ఉమ్, నమ్మిన వాళ్ళు తీసుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. వంశము అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ముందుకు వెళ్తారు. అది తీసుకోవాలనుకుంటే ఆరాధన విషయాలు తెలుసుకొని దాన్ని ఆచరించేటుకుంటేనే తీసుకోవాలి. ఉమ్, లేదంటే ఎవరికి వారే ఏమన్నా తెలియదు. అంతే. ఇంకా అంతే. గురుగారు, మనం చూసుకున్నట్లయితే పిల్లలు లేని వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటారు. ఎందుకని? సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం చదివితే అర్థమవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి మరి తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించేదానికి ఉద్భవించినటువంటి ఒక దేవత ఆయన. అవును. మరి శివపార్వతులకు సంతానం లేదు. విఘ్నేశ్వరుడు ఆమె తయారు చేసింది. ఉమ్, మరి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆయన కూడా శివుడి కొడుకే కానీ పార్వతీదేవికి ఆయన పుట్టలేదు. ఉమ్, కానీ శివపార్వతుల కొడుకుగా ఆయన ఆమోదించబడ్డాడు. అంటే వాళ్ళకి సంతానం లేని లోటుని తీర్చాడు ఆయన ఉమ్, సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి భార్య పిల్లలతో ఉన్న ఏకైక దేవుడు శివుడు మాత్రమే. ఉమ్, వాళ్ళు 2 పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుందంటే దేవతల్లో ఒక్క శివపార్వతులు మాత్రమే. అవును. అందుకే ఎన్నో సమస్యలకు పరిష్కారం శివాలయం. ఉమ్, కుటుంబ అనైక్యతలు ఉంటే ఐక్యత కావాలన్నా శివాలయం వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళకు వాహనాలు, చక్కగా వాళ్ళ ఫ్యామిలీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఉమ్, మరి సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఆ షణ్ముఖుడని,
6 ముఖాలు కలిగిన వాడని ఇలా చెప్తారు. అంటే శివపార్వతుల సంతానం లేని లోటును తీర్చగలిగినటువంటి శివపార్వతుల కోరికనే తీర్చాడు ఆయన. ఆయన పేరు స్వామినాథుడు అని కూడా అంటారు. ఉమ్, అంటే ఒకసారి ఒక రాక్షస సంహారం ఒకటి జరిగితే ఆ రాక్షసుడు ఉన్న వరము ఎవరో ఆ రాక్షసుని వధిస్తారో వాళ్ళు పూర్తిగా మతిస్థిమితం లేని పరిస్థితికి వెళ్తారో అని ఉహు, వరం అతనికి. ఓకే. ఇంకా అతను ఆ రాక్షసుని చంపిన ఎవరు ముందుకు రారు, ఉమ్, మహావిష్ణువు సహా ఎవరు రారు. ఉమ్, మరి శివుడే ముందుకు వచ్చి శివుడే వధిస్తాడు. ఉమ్, అప్పుడు శివుడికే ఆ పరిస్థితి కలుగుతుంది. ఉమ్, అప్పుడు శివుడికే తారకోపదేశం చేశాడు సుబ్రహ్మణ్య స్వామి. ఉమ్, అంటే శివుడికే మళ్ళీ జ్ఞానోదయాన్ని మళ్ళీ తిరిగి ప్రసాదించేంత శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. ఉమ్, అందుకే స్వామి నాథుడైనాడు, స్వామికే నాదుడు. నాథుడైనాడు. అందుకే స్వామి మలై అని తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది. ఉమ్, ఆ క్షేత్రంలోనే శివుడికి ఆయన తిరిగి ఆయన యథాశక్తిని ఆయనకి మళ్ళీ అందివ్వగలిగాడు. అంటే తండ్రిని మించిన కొడుకు అయినాడు కాబట్టి ఉమ్, అక్కడ స్వామి మలై, మలమేల మలై స్వామి మలై అంటారు. ఉమ్, కాబట్టి సుబ్రహ్మణ్య శక్తి చాలా అపారమైనది. ఉమ్, ఆయన శత్రు రోగ రుణాలను సంతానాన్ని అనుగ్రహించే దేవతగా ఉమ్, అనాదిగా కీర్తించబడ్డాడు. ఉమ్, మరి ఇదే విధంగా సుబ్రహ్మణ్య స్వామికి 6 ఆలయాలు ఉన్నాయి ఉమ్, తమిళనాడులో. ఉమ్, భార్యాభర్తలు ఇప్పుడు పెళ్లి కావాలనుకోండి, తిరుత్తు అనే ఒక క్షేత్రం ఉంది. అవునవును. ఆ తిరుత్తనికి తిరుత్తని. వెళ్ళి ఒక 24 అవర్స్ ఆ క్షేత్రంలో ఉండిపోతే చాలు. అంటే ఆ ఊర్లో ఉంటే కూడా చాలు, రూమ్ తీసుకుని నిద్రించి స్వామివారిని దర్శించుకొని వచ్చేస్తే చాలు, వెంటనే పెండ్లి అవుతుంది. ఉమ్, ఒకవేళ పెండ్లైన వాళ్ళు గొడవలు ఉంటాయి, వాళ్ళు అన్యోన్యత లేకపోతే అదే క్షేత్రంలో అదే విధంగా 24 అవర్స్ ఉండేసి వస్తే వాళ్ళకు కాంప్రమైజ్కి వచ్చేస్తారు. ఉమ్, అన్నదమ్ములు గొడవలు ఉంటాయి, ఉమ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పళని ఉమ్, పళని సుబ్రహ్మణ్య క్షేత్రం వెళ్ళి వస్తే అన్నదమ్ముల గొడవలు తీరుతాయి. ఉమ్, అదేవిధంగా తలకు సంబంధించినటువంటి సమస్యలు, ఉమ్, తలకు సంబంధించిన సమస్యలు ఉంటే తిరుపర గుండ్రం అని ఒక క్షేత్రం ఉంది. తిరుపరంకుండ్ర. తిరుపర గుండ్రం ఉమ్, అది ఒక గుండు పైనే ఉంటుంది ఆలయం మొత్తం, చాలా పెద్ద ఆలయం. అంటే గుండు పైన తల మీద, మన తల కూడా గుండే కదా. ఆ తిరుపర గుండ్రం పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మానసికమైన సమస్యలు, తలకు సంబంధించిన సమస్యలు, ఇప్పుడు మనకు 9 రంధ్రాలు ఉంటే 7 రంధ్రాలు తలలోనే ఉన్నాయి. అవును. క్యాపిటల్ సిటీ ఢిల్లీ లాగా మనకు మెదడు కూడా ఇక్కడే ఉంది. ఉమ్, ఇక్కడ సమస్యలు ఎక్కువ వస్తాయి. ఉమ్, కాబట్టి అక్కడ వెళ్ళి ఆరాధించడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. ఉమ్, ఏ సమస్య ఉన్నా ఉన్న జీవితంలో తీర్చగలిగే ఒకే ఒక క్షేత్రం తిరుచెందూరు. తిరుచెందూరు వచ్చేకాడికి సముద్ర తీరంలో ఉంది. ఉమ్, సముద్రం అంటే మహాశక్తివంతమైంది, సముద్రం కూడా శక్తి ఇంకా దేనికి లేదు. ఆ క్షేత్రం సముద్రం తీరంలో ఉంది. ధైర్య వీర్య విజయస్థానం అంటారు తిరుచెందూరుని. అక్కడికి వెళితే 4 నుంచి 5 గ్రహాలు యాక్టివేట్ అయిపోతాయి. రాహుకేతువులు, గురువు, అదేవిధంగా అంగారకుడు, ఉమ్, ఇన్ని గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. రాహుకేతువులు తడబాటు ఉంటుంది కదా, ఉమ్, సర్పదోషం అని, తిరుచెందూరు క్షేత్రానికి వెళితే తీరిపోతుంది. అంటే ఉమ్, సుబ్రహ్మణ్య స్వామి ఒక సంతానానికే కాదు, సమస్త శుభాలకు అధిదేవత. ఉమ్, ఆయన మొక్కితే, పూజిస్తే, ఆరాధిస్తే కాని పని అంటూ లేదు, తీరని కోరిక అంటూ లేదు. ఉమ్, కాబట్టి ఆయన ఒక అమృత కలశం అని చెప్పొచ్చు సుబ్రహ్మణ్య స్వామిని. కానీ సంతానానికి అధికంగా ఆయన తీసుకుంటారు, ఓకే. కానీ ఆయన మాత్రం అన్ని విషయాలకు పనిచేస్తాడు. గురుగారు, ఈ కాలంలో ఆడవాళ్ళని చూసుకుంటే ఎక్కువగా మొత్తం జుట్టంతా బిరబూసుకొనే ఉంటున్నారు. ఎవరు జడ అల్లుకొని ఉండటం లేదు. జుట్టులో జ్యేష్ఠాదేవి ఉంటుంది అని మనం వింటూ ఉంటాం. మన పెద్దవాళ్ళు ఏంటంటే జడ వేసుకో, ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకో అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ ఈ కాలంలో ఎవరూ అలా చేయట్లేదు. మరి అలా చేయడం వల్ల ఏమైనా నష్టం కలుగుతుందా ఆడవాళ్ళకు? అంటే జడ వేసుకోవడము అనేది, జడ అనేది ఒక విధంగా మన భారతదేశానికి చెందినటువంటి సంప్రదాయమే. ఉమ్, మన ప్రాచీన భారతదేశంలో నుంచి అది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీనే. భారతీయ మహిళ అంటేనే చక్కగా జడ వేసుకొని, పువ్వులు పెట్టుకుని, అవును. బొట్టు పెట్టుకుని, ఉమ్, గాజులు మెట్టెలు పెట్టుకుని, ఉమ్, పసుపు పూసుకొని, చక్కగా చీర కట్టుకుని, ఇంతటి అద్భుతమైనటువంటి స్వరూపంతో స్త్రీని ఏ దేశంలోనూ చూడలేము. అవును. దీనికి ఇప్పుడు అందరూ దూరం అవుతున్నారు. ఉమ్, అంటే జడ వేసుకోకపోతేనే అదొక ఫ్యాషన్గా తయారవుతున్నారు. ఉమ్, అంటే ఒకప్పుడు అలా జడ వేసుకోకపోతే ఒక విచ్చలవిడి మహిళగా ఆడేటువంటి భావంతో వచ్చేటువంటి మీనింగ్స్తో మాట్లాడి తిట్టి మందలించేవాళ్ళు. అవునవును. విరబోసుకుని ఉంటే ఆ స్త్రీతత్వానికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు వస్తాయని. ఉమ్, అదేవిధంగా విరబోసుకొని ఉంటే మామూలుగా కొన్ని ప్రేత శక్తులు, భూత శక్తులు కూడా విరబోసుకొని ఉంటాయి. ఉమ్, నేను చిన్నప్పుడు కొన్ని పుస్తకాలు చూసేవాడిని, ఇటువంటి ప్రేత భూతాల గురించి. జుట్టు విరబోసుకొని ఒక దయ్యం వచ్చేది, ఉమ్, అర్ధరాత్రి విరబోసుకొని తెల్లటి జుట్టు కూరలతో వచ్చేది. నేను అంటే అదే మన స్త్రీలు వేసుకుంటే ఆ విధంగానే వర్ణిస్తారు. ఉమ్, అదే వాస్తవంగా కరెక్ట్ కాదు.
అలా చేయడం వల్ల అది అలక్ష్మి అంటారు. అది లక్ష్మి అంటే మీరు జ్యేష్ఠాదేవి అన్నారు. కానీ అది లక్ష్మీకరం కాదు. హ్మ్. కాదు. వాళ్ళకు అదృష్టం అనేది ఒక విధంగా దూరం అవుతుంది. హ్మ్. అనారోగ్యాలు కూడా వస్తాయి స్త్రీలకు. అది చాలా దురదృష్టం అలా ఉండడం కూడా. హ్మ్. ఇప్పుడు మనకు పాశ్చాత్య సంప్రదాయము, అవును. దేశ విదేశాల సాంప్రదాయము ఎక్కువగా అలవాటు పడుతూ హ్మ్. ఈ విధంగా ఫ్యాషన్‌గా తయారవుతున్నారు. అవును. దీని గురించి బ్రహ్మం గారు కాలజ్ఞలు కూడా రాసి పెట్టారాయన. స్త్రీలు ఇలా తయారవుతారనేసి. హ్మ్. మరి పాట కూడా పాడారు మన ఘంటసాల గారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనేసి. ఆ పాటలో ఉంటే స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారు అనేది కూడా చక్కగా వివరించారు. దీన్ని మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలోనే ఉంది. హ్మ్. దీన్ని చెప్పడం వల్ల కూడా తెలుసుకోగలం వారు తెలుసుకుంటారు కానీ, ఆచరించకూడదనుకున్న వాళ్ళని మనం ఏమి ఎలా మార్చగలం? ఇప్పుడు మీరు నీళ్ళు తాగాలంటే ఎవరు ఆపలేరు. మీరు నీళ్ళు తాగుతారు. మీరు తాగనంటే ఎవరు మీ దగ్గర తాగించలేరు. అంతే. అలాగే. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్న వాళ్ళని మనం ఏం చేయలేం. హ్మ్. అది కలి ప్రభావం. అంతే. కలి ప్రభావం వల్ల వింత పోకడలు అనేవి స్టార్ట్ అయినాయి. హ్మ్. దీన్ని అరికట్టేదానికి ఏ విధమైన మార్గాలు కూడా లేవనే చెప్పాలి. హ్మ్. ఈ చెవురింగులు పెట్టుకోకపోవడం, గాజులు వేసుకోకపోవడం మొత్తం అవును. ఇవంతా అంటే మనం వేరే మతంలో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మన మతంలోకి కూడా వచ్చేసే అది కూడా ఫ్యాషన్ అయిపోతుంది. ఇప్పుడు మన దాన్ని మతంలో ఉంటూ చక్కగా ఇంతసేపు మనం మాట్లాడుకుంటే పసుపు పూసుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, పువ్వులు పెట్టుకొని, జడ వేసుకొని, చక్కటి చీర కట్టుకొని వెళతా ఉంటే 2 కన్నులు చాలవు. హ్మ్. సాంప్రదాయమైనటువంటి ఒక మహిళ అంటే అదొక అలా చూడడం కూడా ఒక అదృష్టమే. హ్మ్. అదే ఇవన్నీ లేకుండా చూస్తే ఒక నిమ్మపండు ఎండిపోతే ఎలా ఉంటుంది? హ్మ్. అదే నిమ్మపండు పసుపుగా ఉంటే ఎలా ఉంటుంది? ఈ మతం మారినటువంటి స్త్రీలు ఈ నిమ్మపండు ఎండిపోయినట్లే ఉంటారు. అంటే ఈ అదృష్టాలన్నీ వాళ్ళు త్యాగం చేసేస్తారో, లేదంటే బలి అవును. చేసేస్తారో హ్మ్. తెలీదు. వీటన్నిటిని అదృష్టాన్ని నింపుకున్న వాళ్ళు నిండు కళతో ఒక దేవతను చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు హ్మ్. అమ్మవారికంతా కూడా పెడతారు కదా! అవునవును. మరి అదే అమ్మవారి దగ్గరికి మన హిందూ మహిళలు వెళ్తా ఉంటే ఎలా ఉంటుంది? హ్మ్. వీళ్ళే అమ్మవారిలాగా వెళ్తా ఉంటారు. మరి అంతటి కళను, అంతటి అదృష్టాన్ని వదులుకున్నారంటే ఆ దానికి మించిన దురదృష్టం ఏముంటుంది? అంతే. ప్రేతకళ స్టార్ట్ అవుతుంది 6 నెలల తర్వాత. కావాలంటే చూడొచ్చు. హ్మ్. వాళ్ళ మొహంలో ఒక పీక్కపోయినట్లు, లాక్కుపోయినట్టు ఉంటాయి మొహాలు కూడా. హ్మ్. మనం ఇక్కడ విమర్శించడం లేదు గానీ, అంతకుముందు వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు ఆ ఫోటో వాళ్ళు 2 ఫోటోలు పక్కన పెట్టుకుంటే, ఆ అవునవును. డిఫరెన్స్ వాళ్ళకి వాళ్ళే చూసుకోవచ్చు. క్లియర్‌గా మనకే కనిపిస్తది. చాలా అద్భుతమైనటువంటి హ్మ్. అదృష్టాన్ని వదులుకుంటున్నారంటే, అది దాన్ని మనమైతే ఏం చేయలేం. హ్మ్. మనం ఏం చేయగలం? అవును. మీరిప్పుడు బానే చెప్పారు. కానీ కొంతమంది మన వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇంట్లో ఉంటారు, లేకపోతే మగవాళ్ళు కాబట్టి మీరంతా బానే చెప్తారు. మేమలా జుట్టు జుట్టు జడ వేసుకొని, పువ్వులు పెట్టుకొని, గాజులు వేసుకొని ఆఫీసులకెళ్ళలేం కదా! ఈ కాలంలో మేము ఆఫీస్‌లో పనిచేసే పిల్లలం గదా! అలా ఎలా వెళ్తామండి అని కూడా క్వెషన్ చేసేవాళ్ళున్నారు. మరి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? పాశ్చాత్య దేశాల సంస్కృతి ఎప్పుడూ దిగుమతి అయిపోయింది మన భారతదేశానికి. హ్మ్. ఆ పాశ్చాత్య దేశాల సంస్కృతి ఆ దేశాల్లో ఉన్నటువంటి వేషధారణ, బట్టల వస్త్రధారణ, వాళ్ళు వేసేటువంటి కాస్మెటిక్సు, కెమికల్ బేస్డ్ ఉన్నటువంటి సౌందర్య సాధనాలు అన్నీ కూడా దిగుమతి అయిపోయాయి. హ్మ్. పసుపు పూసుకొని ఒకప్పుడు ఎంతోమంది స్త్రీలు ఎదురొచ్చేవాళ్ళు. పసుపు కాళ్ళకు, చేతులకు, మొహానికి పూసుకొని ఒక దేవత మరి ఆ పసుపు వాసన కూడా వచ్చేది. హ్మ్. ఇప్పుడు పసుపు పూసుకొని పోతే వాళ్ళు అది ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే స్థితిలో వచ్చేసాయి. అవును. కాబట్టి ఇంక వాళ్ళకు మనం ఏం చెప్పగలుగుతామంటే ఏం చెప్పగలము? ఏమీ చెప్పలేము. మరి మనకు ఇంక హ్మ్. రాబోయే కాలంలో మనుషులు ఎలా ఉంటారని అంటే ఒక మాట ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నది. హ్మ్. మన పూర్వీకులు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బతికే వాళ్ళంట. అన్ని సంవత్సరాలు ఎలా బతికారో అనేటువంటి హ్మ్. మనుషులు రాబోతారంట. అంటే వాళ్ళు 20 సంవత్సరాలకి మొత్తం కంప్లీట్ అవుతున్నాడు జీవితం. హ్మ్. 20 సంవత్సరాలకు 100 సంవత్సరాలు అయిపోతుంది. మనిషి ఆయుః ప్రమాణం 20 సంవత్సరాలే. 20 సంవత్సరాలు పుట్టడం, పెరగడం, చదువుకోవడం, పెండ్లి, పిల్లలంతా అంత క్లోజ్. ఓహ్! 20కే. 20కే. హ్మ్. అటువంటి రోజులు రాబోతున్నాయి అనేటువంటిది ఒక మాట విన్నాను నేను. ఏమో అంటే వాళ్ళు అప్పటికి ఏం చెప్పుకుంటారు, మన పూర్వీకులు 70, 80, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారంట ఇదే హ్మ్. భూమి పైన అని చెప్పుకుంటారంట మన గురించి. అంతే. అంటే అదృష్టకరమైన కాలంలో ఇంకా పోతున్నాం మనం. అంతే. ఇంక మనం ఆల్రెడీ ఈ ఇప్పుడు వింత కూడా, ఇప్పుడు ఈ కూడా వింటున్నాం. 100 సంవత్సరాలు బతికారంట మా తాతగార్లు, మా మామగార్లు అని చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు 60కొచ్చేసాం. అది కాస్త ఇంక దిగిపోవచ్చేమో ఎవరికి తెలుసు? ఆహారాలు మొత్తము హ్మ్. కలుషితమైనయి. మారాయి. దానివల్ల ఆయుష్ ప్రమాణాలు పడిపోతాయి. హ్మ్. ఆరోగ్యాలు పడిపోతాయి. హ్మ్. ఆలోచనలు పడిపోతాయి. దాని ద్వారా శుభ్రమైన ఆలోచనలు రావు. హ్మ్. కాబట్టి వేషధారణలోనూ, వాడేటువంటి సౌందర్యాల్లోనూ, ఉపయోగించేటువంటి అన్ని రకాల వస్తువుల్లోనూ హ్మ్. చిత్ర విచిత్రాలు ఎంటర్ అవుతాయి. అంతే. కాస్మెటికే మొత్తం కాస్మెటిక్ లైఫ్ అయిపోయిందంటే హ్మ్. అది కెమికలే కదా! అంతేగా. రసాయనమే ఎక్కువ మనం దగ్గరికి వెళ్తా ఉంటే మరి జీవితం ఎందుకు ఎక్కువ కాలం ఉంటుంది? ఆయుష్ పడిపోతుంది కదా! అవును. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతకాలం బతుకుతున్నారు? 50-60 అంతే. అది కూడా తప్పు.
ఉమ్. ప్రతి ఒక్కరు చచ్చే వరకు బతుకుంటారు, అదే ఆయుష్. అది ఎన్ని రోజులు కావచ్చు, అది అంతే ఇంకా చెప్పలేం. ఎవరి నెంబర్ ఎంతో ఎవరికి తెలియదు. ఉమ్. కాబట్టి 70-80 బతికే వాళ్ళు అంటే అప్పుడు మినిమం 70-80 కంప్లీట్ చేసి లేదా 100 సెంచరీ కొట్టి చనిపోయేవాళ్ళు. అవును ఒకప్పుడు. అప్పుడు కూడా కళ్ళద్దాలు ఉండేవి కావు, ఆ, పనులు రాలవు, జుట్టు నెరవదు, అవును. చక్కగా కడుపు మీద తినేవాళ్ళు, ఉమ్. వ్యవసాయం చేసేవాళ్ళు. అంతటి ఆరోగ్యం ఇప్పుడు ఎక్కడుంది? శరీరం అంతా ధర్మాకోల్ అయిపోయింది. ఉమ్. ఆహారంలో ఏముంది, ఏం లేదు. నేను టాబ్లెట్లు వేస్తే గానీ నడవని పరిస్థితి ఉమ్. అలా కాబట్టి వచ్చేసింది. ఇప్పుడు మనము ఇట్లా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం తెలిసినా దాన్ని అమల్లో పెట్టలేని పరిస్థితి ఉంది, అంతే, ఇంకేం లేదు, ఇంకేం చెప్పలేం. ఏం చేయలేదు. గురుగారు, పూజ గది తూర్పు ముఖంగానే ఎందుకు ఉండాలి? ఈశ్వర సర్వభూతానం ఉమ్. అంటే ఈశ్వరుడు ఎక్కడైనా ఉంటాడని అర్థం. అవును. నేను పూజ గదికి వాస్తే లేదని చెప్తాను. లేదా? లేదు. అదేంటి మీరు? ఈశ్వర సర్వభూతానం అన్నప్పుడు మళ్ళీ సపరేట్గా ఈశ్వరుని పెట్టేదే ఉంది, దేవుని పెట్టేదే ఉంది. మరి మరి ఆ మాటకు వస్తే మరి మీరు ఇందాక ద్వారాన్ని ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి అని చెప్పారు. ఇది ద్వారము, అది ఆ. ఇది పూజ గది. ఈశ్వరుడు అంతటా ఉన్నప్పుడు అంతటా మనం ఉన్నాడు. ఎక్కడ పెడితే ఏంటి? కరెక్ట్, ఈశ్వరుడు ఎక్కడున్నా మనల్ని చూస్తూనే ఉంటాడుగా. చూస్తూనే ఉంటాడు కదా. ఉమ్. మరి ఇక్కడ ఇంటి నిర్మాణానికి వచ్చినప్పుడు నడకలు అనేవి ఇంటికి కుబేర స్థానంలో నడిస్తే లక్ష్మీకరము, ఈశాన్యంలో నడిస్తే అక్కడ పిశాచ స్థానం అని చెప్పాను. మరి అక్కడే పెట్టుకుంటున్నారు చక్కగా, నేనేం కాదనలేదే. ఈశ్వరుని చోటే పెట్టుకుంటున్నారు, అక్కడ పిశాచాలు ఉన్నాయి. కుబేర స్థానంలో లక్ష్మి ఉంది, ఉమ్. లక్ష్మి కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకుంటారు. ఉమ్. ఈశ్వరుడు అక్కడ పెట్టుకుంటే అక్కడ పిశాచాలు ఉంటాయి. నేను ఓకే. కాదనలేదు, ఈశ్వరుడు ఉన్నాడు, నేను కాదనలేదు. పూజ గది అన్నారు. పూజ గది తూర్పుగా ఉండాలి, పడమరగా ఉండాలి, ఉత్తరంగా ఉండాలి సిద్ధాంతం లేదు. లేదు. ఒక బాక్స్, ఒక ఆర్చిలాగా ఒకటి చేసి గోడలో పెట్టుకుని చక్కగా ఎట్టు మలించినా పెట్టి చేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే. పెట్టి చేసుకోవచ్చు. దాన్ని ఈశాన్యంలో పెట్టి కట్టడం వల్ల ఈశాన్యంలో మెట్ట ఉండకూడదు, బరువు ఉండకూడదు, అవును. అది కాంతిహీనంగా ఉండకూడదు, మెట్టగా ఉండకూడదు. ఉమ్. అక్కడ ఒక బ్లాక్ చేసేస్తారు, ఒక రూమ్ కట్టి. అప్పుడు ఏమవుతుంది, ఈశాన్యం మెట్ట అయ్యి నైరుతి పల్లం అవుతుంది. ఉమ్. దాన్ని కట్టడం వల్ల, దాన్ని తీయడం వల్ల ఈశాన్యం పల్లమే నైరుతి మెట్ట అవుతుంది. ఉమ్. ఈ వాటం ఉండడం వల్ల డబ్బులు వస్తుంది. అదే పూజ గదిని కింద పెడితే బరువు, దాన్ని గోడలో పెడితే బరువు కాదు. ఉమ్. అక్కడ పెట్టి చక్కగా 2 డోర్లు పెట్టి ఒక దీపం పెట్టుకుని మళ్ళీ చక్కగా అగరబత్తులు ఇచ్చి మూసుకోవచ్చు. అంతే. అంతేగాని ఒక రూమ్ కట్టి ఆ రూమ్లో ఇంట్లో అడ్డమైన వస్తువులు ఆ రూమ్లో వేసి పెడేస్తారు. ఉమ్. జపాలు చేసే వాళ్ళు మరి పెద్ద రూమ్ కడతారు, ఉమ్. అది క్యాష్ పాయింట్లో కడేస్తారు. అవును. క్యాష్ పాయింట్లో కట్టడాలు కట్టకూడదు అనేది నేను చెప్తున్న దాంట్లో భావం. అదే పూజ రూమ్ కన్నా శక్తివంతమైనది వంటగది, అది పూజ రూమ్ కన్నా శక్తివంతమైనది. దేవుడికి నైవేద్యం పెట్టాలని అక్కడే ఉండాలి, ఉమ్. మనం తినాలని అక్కడే ఉండాలి, అవును. బంధువులు కాఫీ పెట్టాలని అక్కడే ఉండాలి. నిత్యాగ్నిహోత్రాలు భారతీయ మహిళ అంటారు, ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటుంది. వెలిగిస్తూనే ఉంటారు పొద్దున్న కాబట్టి లేచినప్పటి నుంచి. అక్కడ పెట్టాలి దీపం, ఒక దీపం మాత్రమే, మళ్ళీ ఫోటోలు కాదు. ఉమ్. అది కూడా ఎప్పుడు పెట్టాలి, అందరూ తినేసి రాత్రి పడుకునేటప్పుడు వంటగదిలో దీపం పెట్టి మళ్ళీ పడుకోవాలి. ఉమ్. అది యమదీపము అని కూడా అంటారు, అంటే దక్షిణం వైపు యమధర్మరాజు అధిపతి. యమదీపం ఎందుకు పెట్టాలి, ఇంటి యజమానికి ఆయుష్ ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం బాగుండాలి. ఆ వంటింట్లో ఉండే సరుకులను తెచ్చేయాల్సిన యజమానే కదా, అంతే కదా. ఇంట బట్టి ఉండేది పూర్తిగా ఇల్లాలే కదా. కాబట్టి అక్కడ దీపం వెలిగితే అక్కడే తిరుగుతున్నటువంటి మహిళకు ఆరోగ్యం ఉంటుంది కదా. ఉమ్. అది ఆ దీపం కూడా ప్రత్యేకంగా పెట్టాలి. రాతి ఉప్పు ఉంటుంది, రాతి ఉప్పు ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా పోసి దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి ఉమ్. అందులో నీళ్లు పోయాలి. దానిపైన ఇంకొక ప్రమిద పెట్టి దాంట్లో నూనె పోసి వత్తి వెలిగించాలి. ఉమ్. ఇది జలదీపం అంటారు, యమదీపం అంటారు. పడుకునేటప్పుడు అన్ని లైట్లు ఆపేసి వంటింట్లో దీపం వెలగాలి. ఉమ్. ఇలా వెలగడం వల్ల ఆ ఇంట్లో వాస్తు దోషాలు తగ్గుతాయి, యజమానికి ఆయుష్ యశస్సు ఆదాయం పెరుగుతాయి, యజమానురాలకి ఇంటి ఇళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఉమ్. ఇంటికి వచ్చే వాళ్ళందరికీ చెంబులుగా నీళ్ళు ఇస్తారు, ఉమ్. ఫైనల్గా వాళ్ళు నీళ్ళు తాగరు. అవును. చాలా ఇండ్లలో చూస్తుంటాం, ఉమ్. కాళ్ళు నొప్పులని మెల్లగా ఆ రూమ్ ఈ రూమ్ మెల్లగా తిరుగుతుంటారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు కాపాడుకోవాలి. ఉమ్. కాబట్టి ఈ పూజ గది అనే దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉమ్. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ బెడ్రూమ్లో అటనే మళ్ళీ పూజ గది నేను చెప్పి పెట్టకూడదు. ఉమ్. బెడ్రూమ్ అనేది భోగస్థలము, అక్కడ ఆధ్యాత్మికతకు చోటు లేదు. చోటే లేదు. అవును. కాబట్టి అక్కడ పూజ రూమ్ పెట్టకూడదు. మరి బెడ్రూమ్ లో దేవుడు ఫోటోలు మామూలుగా అలా పెట్టుకోవచ్చా? దేవుడు ఏమైనా పెట్టకూడదు. దేవుడికి సంబంధించినవి ఏవీ ఉండకూడదు. దేవుడి సమస్య ఏమీ ఉండకూడదు. ఉమ్. దేవుడి ముందర బట్టలు మార్చుకోకూడదు, ఉమ్. దేవుడి ముందర అరుచుకోకూడదు. ఉమ్. దేవుడి ముందర కొంతమంది దేవుడి ఫోటోలు పెడేసి విలేజ్ల్లో ఎక్కువగా ఈ గలీజ్ మాటనే మాట్లాడుతూ ఉంటారు. ఉమ్. వాళ్ళు అది మర్చిపోతారు. ఉమ్. అప్పుడు అటువంటి వల్గర్ స్లాంగ్ మాట్లాడకూడదు కదా, అవును. ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా అంతే దేవుడికి. కదా. దేవుడు అంటే ఇప్పుడు మనం ఒక అందువల్ల మనుషులు పూజలు అంటే చేసినా కానీ ఈ ఫలితం. మాటలంతా వింటా దేవుడు ఆడు కూర్చో కర్మ ఏమొచ్చింది, ఆయన ఏమైనా పెట్టుకున్న ఏజెంటా. ఉమ్. ఈ కనీస ధర్మాలు ఇవి. కాబట్టి బెడ్రూమ్లో దేవుడి ఫోటోలు పెట్టకూడదు, ఉమ్. పెద్దల ఫోటోలు కూడా పెట్టకూడదు, వాళ్ళు మనకు దేవతలతో సమానం. ఉమ్. ఈశాన్యములో లేదా ఉత్తరం వైపునో లేదా ఇంట్లో హాల్లో ఏదో ఒక గోడకి చక్కగా
ఒక అల్మరా లాగా పెట్టుకుని పూజ గదిలాగా ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం. ఉమ్, అది ఎటువైపు ఉన్నా దైవశక్తి అయితే ప్రసరిస్తుంది. వంట రూమ్లో చక్కగా నేను చెప్పిన ఒక జలదీపం పెట్టుకోవచ్చు. ఉమ్, అక్కడ ఇంకేం దేవతారాధన నేను చేయమని చెప్పడం లేదు. ఒక వెలుగుని అంతా అన్ని లైట్లు ఆర్పిన తర్వాత ఒక వెలుగు అక్కడ ఉంటే అది చాలా శ్రేయస్కరం. అవును. ఇది ఆచరించుకుంటే వాస్తుదోషాల కానించి ఆరోగ్యము ఐశ్వర్యం కానీ అన్నీ వస్తాయి. వెలుగు ఉండాలంటే కొంతమంది చిన్న బెడ్ బల్బ్ కూడా పెట్టేస్తున్నారు, మరి దాని సంగతి ఏంటి? ఈ బెడ్ బల్బ్ అంటున్నారు. బెడ్ బల్బ్ అనేది ఇప్పుడు థమ్స్అప్కి కొబ్బరి నీళ్ళకి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. మరి కొన్ని కొన్ని అంటే ప్రైవేట్ కంపెనీలు అంటే కొన్ని కార్పొరేట్ కంపెనీలు పానీయాలు తాగడం వల్ల మనం పేర్లు కూడా చెప్పకూడదు కాబట్టి ఉమ్, ఒక పానీయం తాగితే కడుపు కర్ర కడితే 3 లీటర్ల నీళ్ళు తాగితే కానీ ఆ కర్ర పోదు. అవును. కొబ్బరి నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది? కాబట్టి ఈ బెడ్ ల్యాంప్ చిన్న ఒక లైట్ వెలిగించడం చిన్నది. వల్ల, దీపం పెట్టడం వల్ల నేను చెప్పిన ఈ డిఫరెన్సే. ఉమ్, ఇది నూనెతో వెలుగుతుంది, అది కరెంటుతో వెలుగుతుంది. ఉమ్, అది వేడిని పుట్టిస్తుంది, ఇది దైవికమైన శక్తిని విడుదల చేస్తుంది. ఉమ్. ఇది డిఫరెన్స్. దీపం కాలగా వచ్చే పొగ కూడా ఇంటికి చాలా మంచిది చాలా కదా. మంచిది. అదేవిధంగా కొంతమంది లైట్లు ముందుకి వెనక్కి ఊగుతూ ఉండే లైట్లు దేవుడు ముందర ఇలా డాన్స్ వేస్తుంటాయి, ఉమ్, ఉమ్, ఇట్లా రౌండ్గా తిరుగుతుంటాయి, అవును. మళ్ళీ ఇటు తిరుగుతాయి. ఉమ్, అంటే మన బ్రెయిన్ కూడా ఆ లైట్లు చూస్తే మన బ్రెయిన్ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది ఇట్లా. ఉమ్, అలా కన్ఫ్యూజ్ కాకూడదు. ఉమ్, దీపము స్థిరంగా వెలగాలి, ఉమ్, నిశ్చలంగా ఉండాలి. నిశ్చలమైన దీపాలే పెట్టాలి. వెంకటేశ్వర స్వామిని పెడతారు, ఆయన ఆ లైట్ల మధ్యలో డాన్స్ చేస్తున్నట్టు ఉంటాడు, ఇవి ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఉమ్, అది మన సంతోషం కోసం పెట్టుకుంటుంటుంది కానీ అదే. పవిత్రంగా మాత్రం ఉండదు. ఉమ్, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎవరో వచ్చిన వాళ్ళు చూసి గొప్పగా చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్పితే దాంట్లో దైవికమైన శక్తి విడుదల కాదు. అదే ఈ కాలంలో మొత్తం ఆడంబరం, చూడడానికి అందంగా కనిపించాలి, అలా ఆడంబరంగా అంటే ఇక్కడ ఉండాలి. వచ్చి ఆడంబరము నిజమే, ఆడంబరం కోసమే బతుకుతున్నారు. ఉమ్, చాలా మంది మంచి సంపదలను కూడా వాళ్ళ యొక్క సంపదతో, వాళ్ళ యొక్క ఐశ్వర్యంతో ఇంకొకరు పేదరికాన్ని ఎక్కిరిస్తూ ఉంటారు. ఉమ్, కొద్ది అవును. రోజులకు వీళ్ళు అదే పరిస్థితికి వచ్చేస్తారు. ఆ ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటారు, అయ్యో వాళ్ళు చూపించని స్టైలు పెగ్గి లేదు, ఉమ్, ఈరోజు చూస్తే వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు, ఉమ్, ఒకప్పుడు వీళ్ళని పట్టని పగ్గాలు లేవు, ఆ కొవ్వంతా దిగింది అని ఊళ్ళో వాళ్ళంతా అంటూ ఉంటారు. ఉమ్, అప్పుడు ఎప్పుడు కానీ ఇంకొకరిని మన స్థితితో హేళనగా చూడకూడదు, మాట్లాడకూడదు. ఉమ్, చాలా పాపం అది. అవును. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. అంతే కదా. అయితే నిన్ను కూడా నేను జీరో చేసేస్తుంది. దేవతో తమాషాలు చేయకూడదు. ఇవన్నీ తెలుసుకోకుండా ఎట్లాంటి ప్రవర్తిస్తే అంతే ఇంకా. వాళ్ళ కర్మ. గురుగారు, మనం చూసుకున్నట్లయితే అబ్బాయిలు లేకపోతే మగవాళ్ళు ఎక్కువగా ఏంటి అంటే ఆంజనేయ స్వామిని కొలుస్తారు. ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు అని ఎక్కువగా అంటూ ఉంటారు కదా. కానీ మరి సువర్చలాదేవితో ఆయనకి వివాహం జరిగిందా, జరగలేదా? ఆయన సువర్చల సమేత హనుమంతుడు. ఆయన సువర్చలాదేవి ఎవరు కూతురు తెలుసా మీకు? నాకు తెలియదు. సూర్యుని కూతురు. మ్మ్. సూర్యుని కూతురు సువర్చల. సూర్య కాంతి విశేషంగా ఉంటే, ఆ కాంతిని తట్టుకోలేకుండా ఉంటే ఆ కాంతిని తగ్గించారు కొంత. మ్మ్. ఆ తగ్గించిన కాంతే ఒక స్త్రీ రూపంగా మారింది. మ్మ్. ఆమె సువర్చల. మ్మ్. సు అంటే సువర్ణంతో, బంగారు దేహంతో ఉన్న వర్చస్సు ఉన్నటువంటి ఆమె సువర్చల. మ్మ్. ఆంజనేయ స్వామి సూర్యుని యొక్క శిష్యుడు. మ్మ్. విద్యలన్నీ ఆయన సూర్యుని దగ్గర నేర్చుకున్నాడు. అవునవును. ఆయన చక్కగా విద్యలు నేర్పించి తన శిష్యుడికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశాడు. సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి. అంటే అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాదా? బ్రహ్మచారి. మరి పెళ్ళి అయితే బ్రహ్మచారి ఎలా అవుతారు? పెళ్లి అయినంత మాత్రం బ్రహ్మచారి కాకుండా శ్రీకృష్ణుల వారు 16,000 మంది గోపికలు ఆయన భార్యలు అయినారు. మరి ఆయన బ్రహ్మచారి. అంటే భార్యలు అయ్యారంటే దానికి వేరే రీజన్. సంసార ధర్మంలో ఉన్న వాళ్ళంతా బ్రహ్మచారులే. అలా ఎలా అవుతుంది? బ్రహ్మచారి అంటే సంసార జీవితానికి దూరంగా ఉండాలి కదా. విస్మరించిన వాళ్ళే వ్యభిచారులు అవుతారు. సంసార జీవితంలో ధర్మంగా ఉన్న వాళ్ళు బ్రహ్మచారులే. ఇప్పుడు కూడా ఎవరైనా మానవ జీవితంలో ఉంటే సంసార జీవితంలో ఉన్న వాళ్ళు బ్రహ్మచారులే లెక్క. వాళ్ళ సంసారం అది ధర్మం. ఆ ధర్మాన్ని అతిక్రమించిన వాళ్ళు మాత్రమే దానికి అర్హత కోల్పోతారు. మరి బ్రహ్మచారి అంటే అసలు పెళ్ళే చేసుకోకూడదు, దైవం గురించి ఆలోచిస్తూ ఉండాలి, దైవ జ్ఞానం చేస్తూ ఉండాలి అని అంటుంటారు కదా. మీరు ఇలా చెప్తున్నారు. సంసారంలోనే రాజయోగం ఉంది. అఘోరి తత్వము, మరి ఇంకేదో నాగసాధు తత్వము, ఇవన్నీ సంసారంలో ఉండవు. నేను ఒప్పుకుంటా. వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఊరికి చివరిగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి రాజసూయాగము ధర్మరాజు చేశాడు. రాజసూయాగం అంటే మైసభలో పెట్టాడు. మైసభలో పెడితే వచ్చినటువంటి అతిథులందరికీ భోజనాలు పెట్టారు. భోజనాలు పెడితే భీష్ముల వారు పర్యవేక్షణలో మొత్తం కార్యక్రమం జరిగింది. అందరికీ అన్ని పనులు పెట్టారు. శ్రీకృష్ణుల వారికి మాత్రము విస్తరలు ఎత్తే పని పెట్టారు. అయ్యో, అవును, అది అన్నిటికన్నా గొప్ప పని. అది శ్రీకృష్ణ భగవాన్ వారు పెట్టారు.
ఆయన ఎందుకు అంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి అయినా అన్నాడు. ఉమ్, మరి ఆజన్మ బ్రహ్మచారి అంటే ఎలా ఇదంటే ఆయన సంసార ధర్మంలో సక్రమంగా ఉన్న వాళ్ళు బ్రహ్మచారులే. మానసికంగా అన్యథా ఆలోచించే వాళ్ళు బ్రహ్మచారులు కాదు. ఉమ్, శ్రీకృష్ణుల వారు అంత గొప్పవాళ్ళు ఉమ్, అని భీష్ముల వారు ధర్మరాజు వారు చెప్పారు. ఉమ్. అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకపోవడం కాదు. అంటే నేను విన్నదాని ప్రకారం నాకు తట్టట్లేదు అనమాట. ఈ అస్ఖలిత బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకుండా ఉండడమే అని అన్నట్టు అది అది. అంటారు. కానీ ఇక్కడ సంసార ధర్మం అన్నాను కదా, సంసార ధర్మం అంటే భార్య పిల్లలు కుటుంబము, ఇది సంసార ధర్మం. అది గొప్ప బ్రహ్మచర్య తత్వమే అది. ఉమ్, అది ఇప్పుడు మనము మన శరీరాన్ని తల్లిదండ్రులు ప్రసాదించారు. ఉమ్, మనము అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సంసార జీవితంలో వాళ్ళు వాళ్ళ పిల్లలను కనాలి. అది ఉమ్, అది మన ధర్మం, కుటుంబాశ్రమ ధర్మం. ఉమ్, అది ఎట్లా బ్రహ్మచర్యం కాకుండా పోతుంది? ఇది దీంట్లో అర్థం చేసుకోవాలంటే చాలా జ్ఞానం కావాలి. ఇక్కడ నేను అదే చెప్పాలి తలుచుకున్నాను. కుటుంబాశ్రమ ధర్మం విస్మరించిన వాళ్ళు బ్రహ్మచారి కానే కాదు. కుటుంబాశ్రమం చక్కగా నిర్వర్తించిన వాళ్ళు బ్రహ్మచారులు అవుతారు. అంటే ఈ ఏదైతే స్ఖలిత బ్రహ్మచారి అస్ఖలిత బ్రహ్మచారి అన్నారో ఉమ్, దాని కుటుంబాశ్రమ ధర్మాన్ని వీడి ప్రవర్తించే వాళ్ళు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఇంక దానికి నాకు ఎటువంటి వాడు యూస్ చేయాలో అర్థం కాలేదు. ఉమ్, కుటుంబాశ్రమ ధర్మంలో సక్రమంగా ఉన్న వాళ్ళందరూ బ్రహ్మచారులు లెక్క. ఓకే. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు అలాగే కీర్తించబడ్డారు, ఆంజనేయ స్వామి వారు కూడా అలాగే కీర్తించబడ్డారు. పెళ్లి చేసుకుంటే దోషం ఎలా అవుతుంది? ఆయన బ్రహ్మచారి అంటే అంటే ఆయన అన్య స్త్రీలను ఎవరిని వాంఛించలేదు, ప్రత్యేకమైనటువంటి వక్ర చూపులు చూడలేదు, ఉమ్, ఇవన్నీ చేయలేదు. అప్పుడు ఆయన బ్రహ్మచారి లెక్క. ఓకే. అక్కడ ఆయనకు ఎలిజిబిలిటీ వస్తుంది. మరి పెండ్లి కాని యువకులు పూజిస్తారంటే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని మనం తప్పు పట్టేదానికి లేదు. వాళ్ళు అలా ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అనుకుంటున్నారు అంతే, బ్రహ్మచారే. ఆయన భార్య ఉంది సువత్సలాదేవి. ఉమ్, మరి ఆయన సతీ సమేతంగా ఉన్నటువంటి దేవుడే. ఉమ్, ఇప్పుడు మృత్యుదేవత అంటాం. ఆమె భర్త ఎవరు తెలుసా? ఉమ్, గండ పురుషుడు. ఓ, రతీదేవి మన్మధుడు. కామదేవతలు వాళ్ళు, మృత్యుదేవతలు వీళ్ళు. గండ పురుషుడు మృత్యుదేవత, ఉమ్, ఆంజనేయ స్వామి సువత్సల దేవత. ఉమ్. అంతే ప్రతి ఒక్కరికి. ఇక్కడ స్త్రీ పురుషతత్వం కలవకపోతే సృష్టి లేదు. ఉమ్, దేవత, దేవుడు, దైవము. ఓకే. దేవత అంటే స్త్రీ, దేవుడు అంటే పురుష తత్వం ఉంది, పురుష దేవుడు. దైవం అంటే ఇద్దరు కలిస్తే దైవశక్తి. దైవము అంటే ఏం చెప్తారు మీరు? దేవత అంటారా, దేవుడు అంటారా? మీనింగ్ అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది, అర్థమైంది. కానీ మాటలకు రావడం లేదు. అంతే. ఇలా ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే ఆయన బ్రహ్మచారే, కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడు, సక్రమైనటువంటి దేవత అయినాడు. అక్కడ ఆయన బ్రహ్మచర్యానికి అర్హుడు. ఓకే. అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు, పెళ్లి చేసుకున్నా సరే తన భార్యతోనే తన ఉండడం. ధర్మము కరెక్ట్ గా నిర్వర్తించిన వాళ్ళందరూ బ్రహ్మచారులే. ధర్మాన్ని విసర్జించిన వాళ్ళు బ్రహ్మచారులు కారు. ఇక్కడ ధర్మం ఇంపార్టెంట్. ఓకే. తనకు ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే ఆ వాళ్ళు గొప్ప వాళ్ళని అర్థం. ఇప్పుడు రావణాసుడు బ్రహ్మచారి ఎట్ట అవుతాడు? అవును. భీష్మాచార్యుల వారు పెళ్లి చేసుకోలేదు, ఆయన అస్కలైతే బ్రహ్మచారి. ఆయన మాట ఇచ్చాడు, నేను పెళ్లి పెళ్లి చేసుకోను అని. అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ధర్మం డ్యూటీ ఆయన బ్రహ్మచారి. ఇప్పుడు పెళ్లికి సంబంధం లేదు, ధర్మానికి సంబంధం. అంతే. ఓకే. మానసిక ధర్మం ఇంపార్టెంట్. చాలా చక్కగా వివరించారు. నాకైతే మీరు చెప్పిన సమాధానం సంతృప్తిగా అనిపించింది. సంతృప్తి కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే నేను తయారు చేసేది కాదు, ఇది వాస్తవంగా ఉన్నది. దేవత శక్తి వాళ్ళ యొక్క క్రమశిక్షణ. వాళ్ళ అవతరాలు ఎవరు? ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు, రుద్రాంశ సంభూతుడు ఆయన. గురుగారు, మనం చూసుకున్నట్లయితే అబ్బాయిలు లేకపోతే మగవాళ్ళు ఎక్కువగా ఏంటి అంటే ఆంజనేయ స్వామిని కొలుస్తారు. ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు అని ఎక్కువగా అంటూ ఉంటారు కదా. కానీ మరి సువర్చలాదేవితో ఆయనకి వివాహం జరిగిందా, జరగలేదా? ఆయన సువర్చల సమేత హనుమంతుడు. ఆయన సువర్చలాదేవి ఎవరు కూతురు తెలుసా మీకు? సూర్యుని కూతురు. సూర్యుని కూతురు సువర్చల. సూర్య కాంతి విశేషంగా ఉంటే, ఆ కాంతిని తట్టుకోలేకుండా ఉంటే ఆ కాంతిని తగ్గించారు కొంత. ఆ తగ్గించిన కాంతే ఒక స్త్రీ రూపంగా మారింది. ఆమె సువర్చల. సు అంటే సువర్ణంతో, బంగారు దేహంతో ఉన్న వర్చస్సు ఉన్నటువంటి ఆమె సువర్చల. ఆంజనేయ స్వామి సూర్యుని యొక్క శిష్యుడు. విద్యలన్నీ ఆయన సూర్యుని దగ్గర నేర్చుకున్నాడు. అవునవును. ఆయన చక్కగా విద్యలు నేర్పించి తన శిష్యుడికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశాడు. సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి. అంటే అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాదా? బ్రహ్మచారి. మరి
పెళ్లి అయితే బ్రహ్మచారి ఎలా అవుతారు? పెళ్లి అయినంత మాత్రాన బ్రహ్మచారి కాకుండా ఇప్పుడు శ్రీకృష్ణుల వారు 16,000 మంది గోపికలు ఆయన భార్యలైనారు. మరి ఆయన బ్రహ్మచారి. అంటే భార్యలు అయ్యారంటే దానికి వేరే రీజన్ ఉంది. సంసార ధర్మంలో ఉన్న వాళ్ళంతా బ్రహ్మచారులే. అలా ఎలా అవుతుంది? బ్రహ్మచారి సంసార అంటే ధర్మాన్ని సంసార జీవితానికి సంసార దూరంగా జీవితాన్ని ఉండాలి కదా. విస్మరించిన వాళ్ళే వ్యభిచారులు అవుతారు. సంసార జీవితంలో ధర్మంగా ఉన్న వాళ్ళు బ్రహ్మచారులే. ఇప్పుడు కూడా ఎవరైనా మానవ జీవితంలో ఉంటే సంసార జీవితంలో ఉన్న వాళ్ళు బ్రహ్మచారుల లెక్క. వాళ్ళ మరి సంసారం అది ధర్మం. ఆ ధర్మాన్ని అతిక్రమించిన వాళ్ళు మాత్రమే దానికి అర్హత కోల్పోతారు. మరి బ్రహ్మచారి అంటే అసలు పెళ్ళే చేసుకోకూడదు, దైవం గురించి ఆలోచిస్తూ ఉండాలి, దైవ జ్ఞానం చేస్తూ ఉండాలి అని అంటుంటారు కదా. మీరు ఇలా చెప్తున్నారు. సంసారంలోనే రాజయోగం ఉంది. అఘోరి తత్వము, మరి ఇంకేదో నాగసాధు తత్వము. ఇవన్నీ సంసారంలో ఉండవు. నేను ఒప్పుకుంటా. వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఊరికి చివరిగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి రాజసూయ యాగము ధర్మరాజు చేశాడు. ఉమ్, రాజసూయ యాగం అంటే మైసభలో పెట్టాడు. ఉమ్, మైసభలో పెడితే వచ్చినటువంటి అతిథులందరికీ భోజనాలు పెట్టారు. ఉమ్, భోజనాలు పెడితే భీష్ముల వారు పర్యవేక్షణలో మొత్తం కార్యక్రమం జరిగింది. ఉమ్. అందరికీ అన్ని పనులు పెట్టారు. శ్రీకృష్ణుల వారికి మాత్రము విస్తరలు ఎత్తే పని పెట్టారు. అయ్యో. అవును, అది అన్నిటికన్నా గొప్ప పని. ఉమ్, అది శ్రీకృష్ణ భగవానుల వారికి పెట్టారు. ఉమ్, ఆయన ఎందుకు అంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి అయినా అన్నాడు. ఉమ్, మరి ఆజన్మ బ్రహ్మచారి అంటే ఎలా ఇదంటే ఆయన సంసార ధర్మంలో సక్రమంగా ఉన్న వాళ్ళు బ్రహ్మచారులే. మానసికంగా అన్యథా ఆలోచించే వాళ్ళు బ్రహ్మచారులు కాదు. ఉమ్, శ్రీకృష్ణుల వారు అంత గొప్పవాళ్ళు ఉమ్, అని భీష్ముల వారు ధర్మరాజు వారు చెప్పారు. ఉమ్. అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకపోవడం కాదు. అంటే నేను విన్నదాని ప్రకారం నాకు తట్టట్లేదు అనమాట. ఈ అస్కలిత బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకుండా ఉండడమే అని అన్నట్టు అది అది. అంటారు. కానీ ఇక్కడ సంసార ధర్మం అన్నాను కదా. సంసార ధర్మం అంటే భార్య, పిల్లలు, కుటుంబము, ఇది సంసార ధర్మం. అది బ్రహ్మచర్య తత్వమే అది. ఉమ్, అది ఇప్పుడు మనము మన శరీరాన్ని తల్లిదండ్రులు ప్రసాదించారు. ఉమ్, మనము అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సంసార జీవితంలో వాళ్ళ పిల్లలను కనాలి. ఉమ్, అది అది మన ధర్మం, కుటుంబాశ్రమ ధర్మం. ఉమ్, అది ఎట్లా బ్రహ్మచర్యం కాకుండా పోతుంది? ఇది దీంట్లో అర్థం చేసుకోవాలంటే చాలా జ్ఞానం కావాలి. ఇక్కడ నేను అదే చెప్పాలదలుచుకున్నాను. కుటుంబాశ్రమ ధర్మం విస్మరించిన వాళ్ళు బ్రహ్మచారి కానే కాదు. కుటుంబాశ్రమ ధర్మం చక్కగా నిర్వర్తించిన వాళ్ళు బ్రహ్మచారులు అవుతారు. అంటే ఈ ఏదైతే స్ఖలిత బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి అన్నారో ఉమ్. దాని కుటుంబాశ్రమ ధర్మాన్ని వీడి ప్రవర్తించే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఇంక దానికి నాకు ఎటువంటి వాడు యూస్ చేయాలో అర్థం కాలేదు. ఉమ్, కుటుంబాశ్రమ ధర్మంలో సక్రమంగా ఉన్న వాళ్ళందరూ బ్రహ్మచారులు లెక్క. ఓకే. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు అలాగే కీర్తించబడ్డారు. ఆంజనేయ స్వామి వారు కూడా అలాగే కీర్తించబడ్డారు. పెళ్లి చేసుకుంటే దోషం ఎలా అవుతుంది? ఆయన బ్రహ్మచారి అంటే ఆయన అన్య స్త్రీలను ఎవరిని వాంఛించలేదు. ప్రత్యేకమైనటువంటి వక్ర చూపులు చూడలేదు. ఉమ్, ఇవన్నీ చేయలేదు. అప్పుడు ఆయన బ్రహ్మచారి లెక్క. ఓకే. అక్కడ ఆయనకు ఎలిజిబిలిటీ వస్తుంది. మరి పెండ్లి కాని యువకులు పూజిస్తారంటే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని మనం తప్పు పట్టేదానికి లేదు. వాళ్ళు అలా ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అనుకుంటున్నారు, అంతే. బ్రహ్మచారే. ఆయన భార్య ఉంది సువత్సలాదేవి. ఉమ్, మరి ఆయన సతీ సమేతంగా ఉన్నటువంటి దేవుడే. ఉమ్, ఇప్పుడు మృత్యుదేవత అంటాం. ఆమె భర్త ఎవరు తెలుసా? ఉమ్, గండ తెలు- పురుషుడు. ఓ. రతీదేవి మన్మధుడు. కామదేవతలు వాళ్ళు, మృత్యుదేవతలు వీళ్ళు. గండ పురుషుడు మృత్యుదేవత. ఉమ్, ఆంజనేయ స్వామి సువత్సల దేవత. ఉమ్. అంతే ప్రతి ఒక్కరికి. ఇక్కడ స్త్రీ పురుషతత్వం కలవకపోతే సృష్టి లేదు. ఉమ్, దేవత, దేవుడు, దైవము. ఓకే. దేవత అంటే స్త్రీ, దేవుడు అంటే పురుష తత్వం ఉంది, పురుష దేవుడు. దైవం అంటే ఇద్దరు కలిస్తే దైవశక్తి. దైవము అంటే ఏం చెప్తారు మీరు? దేవత అంటారా, దేవుడు అంటారా? మీనింగ్ అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది, అర్థమైంది. కానీ మాటలకు రావడం లేదు. అంతే. ఇలా ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే ఆయన బ్రహ్మచారే, కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడు, సక్రమైనటువంటి దేవత అయినాడు. అక్కడ ఆయన బ్రహ్మచర్యానికి అర్హుడు. ఓకే. అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు. పెళ్లి చేసుకున్నా సరే తన భార్యతోనే తన ఉండడం. ధర్మము కరెక్ట్ గా నిర్వర్తించిన వాళ్ళందరూ ఆ, బ్రహ్మచారులే. ధర్మాన్ని విసర్జించిన వాళ్ళు బ్రహ్మచారులు కారు. ఇక్కడ ధర్మం ఇంపార్టెంట్. ఓకే. తనకు ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే ఆ వాళ్ళు గొప్ప వాళ్ళని అర్థం. ఇప్పుడు రావణాసుడు బ్రహ్మచారి ఎట్ట అవుతాడు? అవును. భీష్మాచార్యుల వారు పెళ్లి చేసుకోలేదు. ఆయన అస్కలైతే బ్రహ్మచారి. ఆయన మాట ఇచ్చాడు, నేను పెళ్లి అవును, పెళ్లి చేసుకోను అని. అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ధర్మం డ్యూటీ ఆయన బ్రహ్మచారి. ఉమ్, ఇప్పుడు పెళ్లికి సంబంధం లేదు, ధర్మానికి సంబంధం. అంతే.
ఓకే. మానసిక ధర్మం ఇంపార్టెంట్. చాలా చక్కగా వివరించారు. నాకైతే మీరు చెప్పిన క్లారిటీ వచ్చింది కదా? సమాధానం సంతృప్తిగా అనిపించింది. సంతృప్తి కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే నేను తయారు చేసేది కాదు, ఇది వాస్తవంగా ఉన్నది. దేవతా శక్తి వాళ్ళ యొక్క హ్మ్. క్రమశిక్షణ. వాళ్ళ అవతారాలు ఎవరు? ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు, రుద్రాంశ సంభూతుడు ఆయన. హ్మ్. చెప్పాను కదా, రావణాసురుడు కోరుకున్న వరం ప్రకారము నరుడుగా మహావిష్ణువు, వానరుడుగా ఆంజనేయ స్వామి. హ్మ్. ఒకరి అవును. సపోర్ట్ లేకపోతే ఒకరు ఏమి చేయలేరు వాళ్ళు ఫ్రెండ్స్. హ్మ్. ఈయన సపోర్ట్ లేకపోతే ఆయన ఏం చేయలేడు, ఆయన సపోర్ట్ లేకపోతే ఈయన ఏం చేయలేడు. అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళండి, చక్కగా ఆయన పడుకొని శివుని పూజిస్తూ హ్మ్. ఉంటాడు. అవును. వెంకటేశ్వర స్వామి చూడండి, ఆయన హృదయంలో ఇక్కడ శివలింగం ఉంటుంది. హ్మ్. ఈశ్వరు సర్వభూతాన్ని అన్నాం కదా, హ్మ్. మరి మహావిష్ణువు అనే భూతంలో కూడా ఈశ్వరుడు ఉన్నట్టే కదా. అంతే. కాబట్టి మనమే శివకేశుల భేదం చూస్తున్నాం, వాళ్ళు మాత్రం ఒకరిని విడిచి ఒకటి ఉండలేరు. అవునవును. ఇది శివకేశవులు ఎప్పుడు వేరు కాదు. ఇద్దరు ఒకటే. ఈ సూక్ష్మాలు గ్రహించినప్పుడు మనకు ఇంకా దేవుడి కోసం ఇంకా ఎక్కువ అన్వేషించే ఆలోచించాలనిపిస్తుంది. ఇది నేను గట్టిగా నమ్ముతాను. హ్మ్. గురువుగారు మరి రామాయణ, మహాభారతాలు నిజమా? అబద్ధమా? అంటే చాలామంది ఇవి ఓన్లీ కథలు మాత్రమే, ఇవేం నిజాలు కాదు, ఏవో కల్పిత పాత్రలు మాత్రమే అని అంటూ ఉంటారు కదా! మరి అది నిజమా? అబద్ధమా? చాలా మంది కాదు, కొంతమంది అంటూ ఉంటారు. మహాభారతం జరిగింది అనే నిదర్శనము కురుక్షేత్రం ఇప్పుడు కూడా ఉంది. అవును. ఉంది. అక్కడ గుర్రాలను కడగడానికే ఉన్నటువంటి కొలను రోడాడు. ఆ కొలను ఇప్పుడే ఉంది, అక్కడే ఉంది, హ్మ్. చాలా పెద్ద కొలను. అదేవిధంగా రామాయణం జరిగింది అనడానికి మనకు శ్రీలంకే తార్కాణం. శ్రీలంకలో అశోకవనము, మరి రావణ కాష్టము, ఇంకా ఏదో ఉన్న టూరిస్ట్ వెళ్ళడంతో చెప్తూ ఉంటారు. ఇక్కడే అంటే రామాయణానికి ఎవిడెన్స్ అంతా కూడా ఆడ హ్మ్. మనకి ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరి ఏదో ఉంటుంది కదా ఒకటి, అలాంటి డిపార్ట్మెంట్ శ్రీలంకలో గవర్నమెంట్ తరఫున కూడా ఉంది. అవన్నీ కూడా బోర్డులు పెట్టి టూరిస్టులకు అంతా వివరిస్తూ ఉంటారు. హ్మ్. అదేవిధంగా ఇక్కడ కురుక్షేత్రం ఉంది. మరి అయోధ్య అంటే ఢిల్లీ, అయోధ్య. అవును. అప్పుడు పెట్టిన పేరే. హ్మ్. మరి అదేవిధంగా మనకు రామాయణంలో కాలంలో ఇప్పుడున్నటువంటి అయోధ్య రామ మందిరం కట్టారు కదా, హ్మ్. అయోధ్య రామ మందిరం. అక్కడ రామ మందిరం ఉంది కాబట్టి కదా, ఎవిడెన్స్ దొరికింది కాబట్టి కట్టారు. అవును. హస్తిన అంటే ఢిల్లీ, హస్తినాపురం ఢిల్లీ. అయోధ్య అంటే ఇప్పుడున్న అయోధ్య. బాబ్రీ మసీద్ను ఇష్యూ జరిగింది కదా. అవును. ఇవన్నీ ఆధారాలు నిరూపణ అయితేనే కదా, హ్మ్. నిరూపణ కాకుండా ఏం జరగలేదు కదా. హ్మ్. మరి రామాయణం ఉన్నదనే దానికి సజీవ సాక్ష్యాలు ఏదైనా లేకపోయింటే కథలు మాత్రమే ఉంటాయి. కళ్ళ ముందరనే ఆధారాలు అన్ని దొరుకుతున్నప్పుడు సాక్ష్యాలు. మరెందుకు అవి లేకుండా పోతాయి? గురుగారు, మనం సర్వసాధారణంగా చూసుకుంటే దైవభక్తి ఎవరికైతే చాలా ఎక్కువగా నాకు దేవుడే అంత అని చెప్పి కొందరు పూజిస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకే పాపం చాలా కష్టాలొస్తాయి. పేదరికం కూడా వాళ్ళకే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరి దైవభక్తి లేకుండా విచ్చలవిడిగా చేసే వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ధనం ఉంటుంది. అంటే ఇదేంటి, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, ఎక్కువ ధనంతో ఉండాలి కదా! ఎందుకు రివర్స్‌లో ఉంటుంది? మనం బ్రాహ్మణులను కూడా చాలా మందిని చూసుకున్నట్లయితే, ఈ అర్చకులు, పూజలు చేసేవారు అంటే ఎక్కువగా పేదవాళ్ళు ఉంటూ ఉంటారు. ఎందుకని మరి? దేవుడే అంత అనుకున్న వాళ్ళకి అంత కష్టం? దీనికి మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఒక ఒక 2 కథల రూపంలో కనువిప్పు కలిగించే విధంగా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. హ్మ్. ఎందుకంటే ఈ క్లారిఫికేషను మన ఛానల్ ద్వారా సమాజానికి అవసరమని హ్మ్. ఇస్తున్నందుకు కూడా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒక దైవ భక్తుడున్నాడు. పరమశివుడు అంటే మహాప్రాణం అతనికి హ్మ్. చిన్నప్పటి నుంచి. కానీ చాలా పేదవాడు, కటిక దరిద్రం. అదే ఊర్లో జమీందారు కొడుకుంటాడు. వాళ్ళ ఊరు జమీందారులు. జమీందారు కొడుక్కి ఏ విధమైన భక్తి లేదు. అతను కోటీశ్వరుడు. హ్మ్. కానీ ఇద్దరు స్నేహితులు. మానసికంగా నచ్చి జమీందారు కొడుకైనా కానీ కటిక దరిద్రంలో ఉన్న తన స్నేహితుడిని బాగా చూసుకుంటాడు. హ్మ్. తన వంతైన సహాయం చేస్తూ ఉంటాడు. అతను వదిలి ఉండలేడు. చెప్తాడు, ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటావు? నేనే దేవుణ్ణే పూజించను. హ్మ్. నాకు చూస్తే ఎంతో సంపద ఉంది. నువ్వు దేవుని మొక్కావు, నీకేముంది అంటూ ఉంటాడు చిన్నప్పటి నుంచి. కానీ ఇతను లేదు, నేను శివుడు అంటే నాకు ఇష్టము, ఆయన నాకు అన్నీ చూసుకుంటాడు అంటూ ఉంటాడు. సరే చెప్పి ఇతను గమనైపోతాడు. అతనికి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది ఈ శివభక్తుడికి. వాళ్ళ ఊరి చివర అడవిలో ఒక పాడుబడ్డ శివాలయం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయితే అక్కడికి వెళ్ళి శివుని అర్చించుకొని రావడం అలవాటు. ఇతను వెళ్ళేటప్పుడు ఇతని స్నేహితుడు ఎవరైతే ఈ ధనికుడుగా ఉంటాడో ఈ అబ్బాయి కూడా వెళ్తాడు. హ్మ్. ఎందుకోసం అంటే దేవుని పూజించడానికి కాదు, వీడికేదో పిచ్చి, పోతాడు పూజించుకుంటే ఇతను బయట కూర్చొని ఉంటాడు, ఆ రాళ్ళు రప్పలు ఆడుకుంటూ ఉంటాడు. హ్మ్. అతను పూజించుకుని వస్తే అతనితో కూడా వచ్చేస్తాడు.
ఇది వీళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు అవుతారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అవుతాయి. అతని స్థాయికి తగిన అతని పెళ్ళి అవుతుంది, ఇతని స్థాయి తగిన ఇతని పెళ్ళి అవుతుంది. ఇద్దరు ఒక స్థాయి వయసు నడి వయసులో అయిపోతారు. హ్మ్. కానీ ఈ శివాలయానికి రావడం మాత్రం ఆగదు. ఆ! ఇతను తన స్నేహితుడితో వాకింగ్ వచ్చినట్టు వచ్చి వస్తూ ఉంటాడు అంతే. ఇంకా మనం చెప్పలేము, వీడు నమ్మడు. ఆ పాడుబడి శివాలయంలో అదే శివలింగాన్ని పూజించుకుంటుంటే వీడి దరిద్రం తీరదు, హ్మ్. వీడి బతికింతే. తన వల్ల అయిన సహాయం మాత్రం ఎప్పుడో అంతో కొంత చేస్తూ ఉంటాడు ఇతను. హ్మ్. ఎంత ధనికుడైనా కానీ పూర్తిగా అన్నీ చేయలేడు కదా, అంతే. మిత్రధర్మంగా ఏదో చేస్తూ ఉంటాడు. కానీ ఇతనికి మాత్రం కష్టాలే ఉంటాయి. హ్మ్. ఒకరోజు వాళ్ళు శివాలయానికి వెళ్తూ ఉంటారు. హ్మ్. పొద్దుపోయేటప్పుడు ఇతని కాలు చెప్పు తెగిపోతుంది. ఈ పేదవాడి భక్తుడి కాలు చెప్పు. హ్మ్. సరే అది పారేస్తాడు. వెళ్తారు, పూజించుకుంటారు, రిటర్న్ బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఇతని కాల్లో ఒక మొక్క గుచ్చుకుంటుంది. హ్మ్. అడవిలో ఒక మొక్క గట్టిగా ఉంటుంది. గుచ్చుకొని ప్రాణం పోయినంత పని అవుతుంది. రక్తం కారుతూ ఉంటుంది. ఇంకా అసలు చచ్చినంత కేక వేసి ఇతను పడిపోతాడు. హ్మ్. ఇతను కేక వేసి ఇలా పడిపోతాడు. ఆ ధనికుడు కూడా ఉంటాడు ఫ్రెండు. అతనికి ఒక చెంబు నిండా వజ్రాలు దొరుకుతాయి. హ్మ్. ఇతనికేమో కాల్లో మొక్క గుచ్చుకున్నది. అతనికి ఒక చెంబు నిండా వజ్రాలు దొరకవు. వజ్రాలు దొరికాయి. అతను కూడా బాధపడతాడు. నాకు దొరికేదేదో నా స్నేహితుడు దొరకచ్చు కదా, హ్మ్. ఈ శివలింగాన్ని ఇన్ని సంవత్సరాలు పూజించాడు, హ్మ్. తర్వాత అతనికి ఇస్తాడో ఇయ్యడో తర్వాత విషయం. ఇతను ఆలోచించిన ఆ సందర్భంలో అవునవును. ఇతను ఆలోచిస్తాడు, నేను ఎంత పూజిస్తా ఉంటే నా కాల్లో ఈ మొక్క గుచ్చుకునింది, హ్మ్. నువ్వు అతనేమి పూజించడు, అతనికి ఇప్పుడు కూడా అతనికే దొరికింది, ఎందుకని? ఎందుకని నేను ఎంత పూజించానే, నాకు ఇచ్చిన బహుమానం ఇదా అని అనుకుని మనం శివుణ్ణి ఎప్పుడు అనుమానించకూడదు. ఇప్పుడు కూడా స్వామివారిని నమ్మకం పెట్టుకోవాలి. హ్మ్. గుచ్చుకున్నది మొక్కే, అంతే. ఇది కడుపులో గుచ్చుకోలేదు, దానికి సంతోషపడాలి దేవుడు అని ఇట్లా మళ్ళీ సర్దుకుంటాడు. హ్మ్. అప్పుడు ఇతను తిడతాడు, బుద్ధి తెచ్చుకోరా ఇంకన్నా, ఆ మొక్క పీకేస్తారు, ఏదో రక్తం స్రావం అవుతుంది, ఏదో గుడ్డ తీసి కట్టు కడతారు, నడవలేకుండా ఉంటాడు. కొద్దిసేపు గొడవ పడతారు. నాకు చూడరా, నేనేమైనా పూజించానా, హ్మ్. నాకేం లేదా, దేవుణ్ణి నేను నమ్మలేదు, నాకు వజ్రాలు దొరికాయి, నువ్వు నమ్మావు, నీ కాల్లో మొక్క గుచ్చుకున్నది, హ్మ్. ఇంకన్నా మారు, ఇంక ఈ శివాలయ పూజలు ఇవన్నీ వదులు అని. లేదురా, నువ్వు ఎన్నైనా చెప్పు, ఇన్ని చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డాను, పరమేశ్వరుడు నాకు ఆ రోజు కల్లో కనిపించాడు, నేరుగా వచ్చావు, నీకేమైనా ఇచ్చాడా, హ్మ్. కళ్ళు అందరూ కంటారు, నీకు నువ్వు ఊహించుకుంటున్నావు, శివుడు వచ్చి కల్లో అది చెప్పినట్టు ఇది చెప్పినట్టు, నీకేమన్నా ఉందా, ఇది వాదోపవాదాలు జరుగుతుంటే ఆ దారిని ఒక ముసలాయన పోతూ ఉంటాడు అడవిలో. ఏనాయన పొద్దుపోయేటప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఇంటికి పోకుండా ఎవరు మీరు ఎక్కడ అంటే విషయం అంతా చెప్తారు, చిన్నప్పటి నుంచి జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆయన చెప్తాడు పెద్ద ఆయన, దీన్ని బట్టి నాకు ఒక అర్థమైంది బాబు, హ్మ్. ఈ టయానికి ఈ అబ్బాయి మొక్క గుచ్చుకున్న అబ్బాయి హ్మ్. ఈ టయానికి ఇతను చనిపోవాలి, అయ్యో! ఓకే. చనిపోవాలి. ఇతను చేసిన పూజలకు ఇతనికి ఆ గండం అనేది తప్పింది. తప్పి ఆ మొక్క గుచ్చుకున్నది, అది వారం ఉంటే తగ్గిపోతుంది. మరి నీకు, ధనవంతుడు నీకు, నీకు ఒక అండా నిండా వజ్రాలు దొరకాలి, నువ్వు దేవుడిని నమ్మనందుకు హ్మ్. అది కరిగి కరిగి కాస్త చెంబైంది, హ్మ్. నీ పుణ్యం కాస్త చెంబైంది, ఇతని పుణ్యం ఏకంగా ప్రాణం పోయేది కాస్త కాళ్ళ తప్పింది. దెబ్బతో పోయింది. అతను దేవుడు నమ్మిన దానికి ప్రాణం కన్నా విలువైంది ఏముంది? అంతే. నువ్వు చచ్చిపోయినాక ఆ వజ్రాలు నేను ఎత్తినేసుకుంటావా? ఇతను బతుకుంటే ఇంకా కూడా చక్కగా ఇప్పుడు ఎలా బతుకుతున్నాడు, తృప్తిగానే బతుకుతున్నాడు. హ్మ్. ఇతను నమ్మిన దానికి ఇతను ప్రాణమే ఇచ్చాడు దేవుడు, నువ్వు నమ్మిన దానికి నీ అండా వజ్రాలు కాస్త ఒక చెంబుడైనాయి అనే కాడికి అతను కనువిప్పగలుగుతుంది. నిజమే కదా, ఉండొచ్చు, ఇతను చెప్తున్న అంతరార్థం ఉంది. అంతే కదా! అప్పుడు వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు ఆయన చెప్పిన వివరణకు. హ్మ్. ఆయనే పరమశివుడుగా ప్రత్యక్షమవుతాడు, ఓహో! ఓకే. బావుంది. దర్శనమిస్తాడు. బావుంది. అప్పుడు స్వామి, నేను మిమ్మల్ని పూజించలేదు, కానీ మీరు నాకు దర్శనం ఇచ్చారంటే నా భక్తుడితో పాటు ఇన్ని సంవత్సరాలు ఈ ఆలయం ఈ దాకా వచ్చావు, ఆలయానికొచ్చావు కాబట్టి. నువ్వు నన్ను నమ్మకపోయినా నా ఆలయం దాకా వచ్చావు, హ్మ్. నీ రుణం నేను పెట్టుకోను అని చక్కగా ఆశీర్వదించి అంతర్ధనమవుతాడు. ఆ గాయం మాన్పిస్తాడు. బావుంది. అంటే ఇక్కడ పేదరికం అంటే దేంట్లో పేదరికము? భక్తిలోనా, మనసులోనా, డబ్బులోనా, దేంట్లో ఉండాలి? మానసిక సంపన్నత నిజమైన సంపద. అర్థమైందా? డబ్బులు అనేది సంపద అనుకుంటున్నారు, అదే. అదే కరెన్సీ అనుకుంటున్నారు, కానీ మానసిక సంపద ముందు అవసరం. హ్మ్. అది ఎంత సంపాదించుకుంటే అంత సంపాదించుకోవచ్చు, అది కొన్ని ఎంతైనా ఇక్కడ సేవ్ చేసేయచ్చు. డబ్బులు కావాలంటే హ్మ్. బ్యాంక్ కావాలి, బీరువాలు కావాలి. మానసిక సంపద అయితే ఎంతైనా ఇక్కడే సేవ్ అయిపోతుంది. ఆ వికాసమే వేరు, ఆ నమ్మకం వేరు, ఆ నమ్మకానికి ఉన్న శక్తి వేరు. హ్మ్. కాబట్టి ఇక్కడ ఇది నిజంగా జరగకపోయినచ్చు, ఒక కథే కావచ్చు. ఇందులో ఆలోచిస్తే క్రమశిక్షణతో కూడుకున్నదే నిజమైన సంపద, క్రమశిక్షణతో కూడుకున్న జీవితమే హ్మ్. నిజమైన ఆస్తి. హ్మ్.
ఇవన్నీ వర్చువల్గా ఉంటాయి, మెటీరియల్గా పట్టుకునే వస్తువులాగా ఉండవు. అవును. అందుకే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ అన్నారు. క్రమశిక్షణ కలిగిన వాడే గొప్పవాడు అని అర్థం. ఉమ్, ఇతను క్రమశిక్షణగా లేకుండా భక్తిగా లేకపోయింది, దానికి ఏమైంది? అతనికి సంపద తరిగిపోయింది. అంతే. అహంకారానికి ఇంక ఇతనికి ఇవ్వాలంటే భగవంతుడు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఉమ్, తన పూర్వజన్మ సుకృతాన్ని ఖర్చు పెట్టిస్తున్నాడు కష్టం రూపంలో. ఉమ్, అటని చచ్చేవాడిని బతికించాడు. భగవంతుని నమ్మితే పాముగా రావాల్సిన కష్టం తేలుగా వస్తుంది. అవును. పామే వచ్చింది అనుకో, ఏదైతే అది కానీ అనుకుంటే మనం పరుగులెత్తాలి. ఉమ్, తేలుగా వస్తే దాన్ని దాటుకొని వెళ్ళొచ్చు. దేవుడు తలరాతను మార్చడు, దాన్ని సవరిస్తాడు. అంతే. ఈ సవరణలే లేకపోతే మనిషి బతకలేడు, జీవనం ముందుకు సాగదు. ప్రకృతి 6 రకాలుగా మారుతుంది, ఉమ్, 6 ఋతువులుగా మారుతుంది. ప్రకృతిలో ఇన్ని మార్పులు ఉన్నప్పుడు మన జీవితంలో మార్పులు ఉండవా? అంతే కదా. కాబట్టి మనము విజ్ఞతగా ఆలోచిస్తే మనకు వచ్చిన ప్రతి ఒక్కటిది గొప్పదే. ప్రతి సందర్భము గొప్పదే. మనకు రావాల్సిందే మనకు వస్తూ ఉంది, మనం తెలుసుకోవాల్సిందే మనం తెలుసుకుంటున్నాము. ఉమ్, కష్టాలు వస్తున్నాయంటే అవి అదృష్టాన్ని మోసుకొస్తున్నాయి. అంతే. మన విలువను మనకు తెలియజేసేది మన కష్టాలే. మన కష్టాలు ఉన్నప్పుడు నిజంగా మనం ఎవరెవరు గుర్తిస్తున్నారు సమాజంలో? మన విలువ మనకు తెలియాలంటే మనకు కష్టాలు రావాలి. ఆ సమయంలో మనం దేవుని గట్టిగా నమ్మాలి. ఉమ్, డబ్బు లేకపోతే కళ్ళు చిన్నవి చేసి చూస్తారు. అదే వ్యక్తి 6 నెలల తర్వాత ఆడి స్కోడా బెంజ్ BMW కాలు దిగితే కళ్ళు పెద్దవి చేసి చూస్తారు. ఉమ్, అప్పుడు ఈ మనిషి, అప్పుడు ఆ మనిషే కదా. అంతే. అంటే మనుషులు నరజాతి సమస్తం పరపీడన పరాయణం. ప్రతి ఒక్కరు ఇంకొకరిని దోచుకోవడానికే ఉన్నారు. ఉమ్, ఆ దోచుకోవడం నిజాయితీ ఉండాలి. దోచుకునేటప్పుడు ఇంకొక వ్యక్తికి ఉపయోగం పడి మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలి. అంతే. పూర్తిగా అతను మోసం చేసేసి ఏమార్చకూడదు, చీటింగ్ చేయకూడదు. అది పాపాన్ని సంపాదించినట్టే. అవును. స్వార్థంగా లేకపోతే బతకలేము. ఆ స్వార్థంలో న్యాయం ఉండాలి. న్యాయమైన స్వార్థం ఎంతైనా ఉండొచ్చు. ఉమ్, పూర్తిగా స్వార్థమే ఉంటే తప్పు. మనుష్య జన్మలు కాస్త పశుపక్షాదుల్లోకి వెళ్ళిపోతాయి. ఉమ్, కాబట్టి పేదవాళ్ళు ధనికులు అనేది ఇక్కడ ఏరంటే డబ్బులతో బేరీవి చేసి ఆలోచించకూడదు. ఎవరైనా పేదరికం అనిపిస్తున్నారంటే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కర్మను దేవుడు కరిగిస్తాడు, కంప్రెస్ చేస్తాడు. దేవుని ముగితే కష్టాలు ఎక్కువ అవుతున్నాయంటే ఉమ్, 1 సంవత్సరం అయ్యే కష్టాన్ని 6 నెలల్లో కంప్రెస్ చేస్తాడు, 6 months క్లోజ్ చేస్తాడు. అంతే. లేదంటే సంవత్సరం అనుభవించాలి దేవుని మొక్కపోతే. ఉమ్, ఆయన గట్టిగా వేసి అదిమేస్తాడు. అదిమేసినాక మళ్ళీ చక్కగా మళ్ళీ అన్నీ వస్తాయి. కష్టము ఇంకా ఎక్కువైంది అన్నప్పుడు కంప్రెస్ అవుతుంది. 1 నెల కష్టాలను 1 వారం అనుభవం చేస్తాడు. అంతేకాని చంపలేదు కదా. అంతేగా. ఈ విధానాన్ని మనం ఆలోచించగలిగితే అంటే మన ఆలోచన విధానంలోనే ఉంటది. అసలైన సంపద మన యొక్క క్రమశిక్షణ, పట్టుదల, నమ్మకము, ప్రేమ, భక్తి. ఆ నేర్చుకున్న వాటిని మన పిల్లలకు, మన హితులకు, సన్నిహితులకు తెలియజేసి ఉమ్, నడవడమే మనిషి నిజమైన జీవితం. కష్టాలు రాకపోతే వాడంత దురదృష్టవంతుడు ఇంకొకడు లేడు. అంతే. వాడు ఒక కొయ్యబారిన ముద్దుతో సమానం. వానికి కష్టమే రాలేదంటే జీవితమే తెలియదు. సుఖం కూడా తెలియదు. కష్టం వస్తేనే కదా సుఖం విలువ తెలుస్తుంది. కష్టమే రాదంటే సుఖం కూడా తెలియదు వాడికి. మరి ఎందుకు? సుఖమే కావాలనుకుంటే ఏమవుతుంది? ఇంకంతే. రాదు. తెలియదు. సుఖమే కావాలనుకుంటే దానికి మించిన కష్టం ఇంకోట్లేదు. ఉమ్, మనకేమి రావాలో అది వస్తుంది. ఉమ్, మనకు వచ్చేదాన్ని మనం అడ్డుకోకూడదు. అంతే. డబ్బులు వస్తే తీసుకుంటాను, లేకపోతే నేను తీసుకోనంటే వాళ్ళ మెదడు వీపులో ఎలాడుతూ ఉంటుంది అర్థం. గురుగారు, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే ఆ కులంలో పుడితేనే బ్రాహ్మణులు కాదు, ఈ పూజలు చేసేవాళ్ళు, ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణులు అవ్వచ్చు, ఏ వర్ణం వారైనా బ్రాహ్మణులు అవ్వచ్చు అనే మాట నేను విన్నాను. అది నిజమేనా అబద్ధమా? బ్రాహ్మణుడు అంటే క్రమశిక్షణ కలిగిన వాడని అర్థం. బ్రాహ్మణుడు అంటే అన్నీ తెలుసుకున్నవాడని అర్థం. బ్రాహ్మణుడు అంటే సంపూర్ణత కలిగిన వాడని అర్థం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడని అర్థం. ఉమ్, కాబట్టి పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కారు. విద్యా వినయ సంపన్న బ్రాహ్మణ అని మనం ఇంతకుముందు అనుకున్నాం. ఉమ్, ఎవరికైతే చక్కగా క్రమశిక్షణ, వినయ విధేయతలు ఉంటాయో వాళ్ళందరూ బ్రాహ్మణులే. మరి బ్రాహ్మణ కులము అని ఒకటి ఉంది, అది గొప్ప కులమే. వాళ్ళు పౌరోహిత్యం అవును చేస్తుంటారు. బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు అని 3 రకాలు. ఇంకా కూడా ఎవరైనా ఉన్నారేమో ఉండొచ్చు. ఉమ్, విశ్వబ్రాహ్మణులు అంటే వాళ్ళు రావణ బ్రహ్మ విశ్వబ్రాహ్మణుడే, ఉమ్, శుక్రాచార్య వారు విశ్వబ్రాహ్మణుడే, ఇలా చెప్తారు. మరి వాళ్ళందరూ చరిత్రలో ఉన్నారు గొప్పవాళ్ళు. విశ్వకర్మ విశ్వబ్రాహ్మణుడే, వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వబ్రాహ్మణుడే. నాయి బ్రాహ్మణులు అంటే ఈ మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు నాయి బ్రాహ్మణులు. వాళ్ళకు కూడా బ్రాహ్మణత్వం వచ్చింది. మరి వీళ్ళు అనాదిగా ప్రాచీన కాలం నుంచి యుగ యుగాలుగా ఉన్నటువంటి కులాలు ఇవి.
ఈ అర్చకత్వం అనేది ఈ కలియుగ ధర్మం ప్రకారము వాళ్ళు తమ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించరని, అందువలన శూద్రులు వేదాలు వల్లిస్తారని, శూద్రులు అంటే బ్రాహ్మణులేతరులు, బ్రాహ్మణులు కాని కాని వాళ్ళని వాళ్ళు. వల్లిస్తారనేసి బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా చెప్పబడింది. ఉమ్, అంటే యుగ ధర్మం ప్రకారము కుల వృత్తుల వాళ్ళు వాళ్ళ వృత్తులను విస్మరిస్తారు. ఉమ్, ఇప్పుడు నాయ బ్రాహ్మణులు ఉన్నారు, నాయ బ్రాహ్మణుల పిల్లలు నాయ బ్రాహ్మణత్వం చేయడం లేదు. లేదు. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, డాక్టర్లు అవును, అవుతున్నారు, అవును. రాజకీయ నాయకులు అవుతున్నారు. అంటే వాళ్ళ కుల వృత్తిని విస్మరించినట్టే కదా. ఉమ్, ఈ కలియుగ ధర్మం ప్రకారము వాళ్ళలో కూడా మిగిలిన వృత్తుల్లోకి ప్రవేశించేదానికి అవకాశాలు వచ్చినాయి. ఉమ్, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి బ్రాహ్మణుడు. ఉమ్, మరి ఎంతోమంది సినిమా యాక్టర్లు ఉన్నారు బ్రాహ్మణులు. మరి వాళ్ళు అర్చకత్వమే చేయలేదే వాళ్ళు. మరి విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులకు వాళ్ళని పాంచానులు అంటారు. పాంచానులు అంటే 5 రకాల వాళ్ళని అర్థం. పంచ అంటే 5. విగ్రహాలు చెక్కేవాళ్ళు, వడ్రంగి పని చేసేవాళ్ళు, ఆయుధాలు కంసాలు పని చేసేవాళ్ళు, నగలు తయారు చేసేవాళ్ళు స్వర్ణకారులు, ఉమ్, అదేవిధంగా అర్చకత్వం చేసేవాళ్ళు. ఈ 5 డ్యూటీలు విశ్వబ్రాహ్మణులకే ఉన్నాయి. ఓహో, ఓకే. ఇప్పుడు అవి మరుగున పడ్డాయి. వాళ్ళు వాటిని నుంచి దూరం అయిపోయారు. అంటే ఎక్కువ బాధ్యతలు, పవిత్రమైన పనులు విశ్వబ్రాహ్మణులు చేస్తూ ఉన్నారు. ఉమ్, విగ్రహాలు చేయాలన్న వాళ్ళే, దాన్ని అర్చించాలన్న వాళ్ళే, దానికి ఆభరణాలు చేయాలన్న వాళ్ళే, మరి రైతులకు ఆయుధాలు తయారు చేసేవాళ్ళన్న వాళ్ళే. ఉమ్, మరి అదేవిధంగా వడ్రంగి పని అంటే పనిముట్లు, ఇంటికి కావాల్సినటువంటి ఫర్నిచర్ మొత్తం వాళ్ళే చేస్తున్నారు. ఉమ్, అంత పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ కాలక్రమేణా పలు కారణాల చేత వాళ్ళ వృత్తులన్నీ కూడా ప్రపంచానికి అందించబడుతుంది. అవును. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణత్వం అనేది ఒక కులానికి కాకుండా గుణానికి ఆపాదించబడేది. మంచిది. ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ కులమన్నా కావచ్చు. మంచి జ్ఞానము, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నారు. కర్మను జ్ఞానంతో దగ్ధం చేయొచ్చు. ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వాళ్ళంతా బ్రాహ్మణులే. కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ ఉన్నవాడు గొప్పవాడని అర్థం, టాలెంట్ ఉన్నవాడు గొప్పవాడని అర్థం. ఉమ్, కాబట్టి అదే అంటూ ఉంటారు, టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు, ఇట్లాంటి మాటలు మాడుతుంటారు. అవును. కాబట్టి టాలెంట్ ఉంటే వాళ్ళు గొప్ప వాళ్ళని అర్థము. ఉమ్, ఇప్పుడు ఇలా అన్వయించుకుంటే నాలెడ్జు, టాలెంటు ఇవి ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు. బ్రాహ్మణుడు అంటే గొప్పవాడు. ఉమ్, క్షమించండి అంటే తెలుగు, సారీ అంటే ఇంగ్లీష్లో క్షమాపణ చెప్పే స్థాయికి అప్డేట్ అయిపోయింది సమాజం. అట్లా బ్రాహ్మణుడు అంటే గొప్పవాడని అర్థం, టాలెంట్ ఉన్నవాడని అర్థం. ఉమ్. ఇది దీనికి. ఓకే, అంటే ఎవరైనా బ్రాహ్మణులు అవ్వచ్చు, మంచిగా ధర్మం పాటించే వాళ్ళు ఎవరైనా. క్యారెక్టర్ ఉన్న వాళ్ళంతా బ్రాహ్మణులే, టాలెంట్ ఉన్న వాళ్ళంతా గొప్ప వాళ్ళే. ఓకే. ఇది అసలు విషయం. ఇది కులానికి సంబంధం లేదు. ఓకే. ఒకప్పుడు ఉన్నదేమో మనకు తెలియదు.